హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము కంజంక్షన్ అనే టాపిక్తో వచ్చాము. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైనా సరే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఎస్సి, ఐబిపిఎస్, ఎస్బీఐ క్లర్క్, పిఓ, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యూ రైట్, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఇది కంజంక్షన్. కంజంక్షన్స్ అంటే ఏంటి అనేది కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను. దాని తర్వాత మనం డైరెక్ట్ టాపిక్లోకి జంప్ అయిపోదాం. కంజంక్షన్స్ ఆర్ నార్మల్లీ యూజ్డ్ టు జాయిన్ యాక్షన్స్. రెండు యాక్షన్స్లని జాయిన్ చేయడానికి, లేదంటే ఐడియాస్ని జాయిన్ చేయడానికి, లేదంటే థాట్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాము. దే ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 మెయిన్ టైప్స్. ఇక్కడ టైప్స్ ఇచ్చారు, జస్ట్ చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇది ఏ టైప్ ఆఫ్ కంజంక్షన్ అని అడిగారు, బట్ మీకు నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకి పేరింగ్స్ ఉంటాయి అనమాట. ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి అనేది, కొన్ని కాంట్రడిక్టింగ్ అనేసి, కొన్ని కండిషన్స్ అనేసి, కొన్ని రీజన్స్ అనేసి, సో అవి తెలియడానికి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ తీసుకెళ్తాను నేను. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంజంక్షన్ పైన ఇంకా కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇక్కడ ఇది కంజంక్షన్, ఇది ప్రిపోజిషన్. ఈ కంజంక్షన్ ఏంటి అంటే జాయినింగ్ వర్డ్. అదే ప్రిపోజిషన్ రిలేటెడ్ వర్డ్. ఇక్కడ మనం ప్రిపోజిషన్ కోసం ఎక్కువ మాట్లాడము. మన టాపిక్ ఈరోజు కంజంక్షన్ కాబట్టి కంజంక్షన్ పైన మాట్లాడతాం. ప్రిపోజిషన్ పైన నేను ఒక 1 or 2 డేస్లో మొత్తం దానిపైన కూడా ఒక మ్యారథాన్ తీసుకొస్తాను. అంటే ప్రిపోజిషన్స్ మొత్తం 1 or 2 వీడియోస్లో తీసుకొస్తాను. రైట్, ఇక్కడ కంజంక్షన్ కోసం మాట్లాడదాం. ఈ కంజంక్షన్ ఏంటి అంటే జాయినింగ్ వర్డ్. ఎలా జాయిన్ చేస్తుంది? ఒక వర్డ్ని ఇంకొక వర్డ్తోని జాయిన్ చేస్తుంది. ఒక ఫ్రేజ్ని ఇంకొక ఫ్రేజ్తోని జాయిన్ చేస్తుంది. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్తోని జాయిన్ చేస్తుంది. ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్తోని జాయిన్ చేస్తుంది. అయితే మీరు అడగొచ్చు, మేడం వర్డ్ అంటే తెలుసు మాకు, బట్ ఫ్రేజ్ అంటే ఏంటి అనేసి. కాంబినేషన్ ఆఫ్ 2 or more వర్డ్స్, అంటే గ్రూప్ ఆఫ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 or more వర్డ్స్. 2 or more వర్డ్స్. ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఎట్ హోమ్, ఇలా కాదు, ఎట్ హోమ్, మై హోమ్, సంథింగ్ అలా. అంటే ఇక్కడ మీకు మీనింగ్ఫుల్ సెన్స్ ఏమీ రాదు, జస్ట్ 2 వర్డ్స్ కాంబినేషన్లో ఉంటాయి. అది ఫ్రేజ్. ఇందులో కూడా ఎలాబొరేటెడ్గా మనం ముందు క్లాసెస్లో వెళ్దాము. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్. క్లాజ్ అంటే ఏంటి అంటే, క్లాజ్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ టైప్స్ ఉంటాయి. క్లాజ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాజ్ అంటేనే మాకు తెలియదు అనేసి చెప్తానండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే అది క్లాజ్ అవుతుంది. సో ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అంటే, దానికి అదే ఓన్గా మీనింగ్ ఇస్తుంది. అంటే దేనితోని డిపెండ్ అవ్వకుండా కంప్లీట్ మీనింగ్ ఆర్ మీనింగ్ఫుల్ సెన్స్, ఐ కెన్ సే మీనింగ్ఫుల్ సెన్స్ ఇస్తే అది ఇండిపెండెంట్ క్లాజ్. అదే నో మీనింగ్ఫుల్ సెన్స్ అనుకోండి, అసలు మీనింగ్ఫుల్ సెన్స్ లేదు అందులో, అలాంటి టైంలో దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటారు. అయితే మళ్ళీ మీరు అడగచ్చు, మేడం సెంటెన్స్ ఏంటి అని. సెంటెన్స్లో మనకి వర్డ్స్ ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటాయి, క్లాజెస్ ఉంటాయి, అన్నీ కలిపితేనే మనకి సెంటెన్స్ అవుతుంది. రైట్, ఓకే, ఇది మనం చూసాము. నెక్స్ట్ ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి అంటే, యూజ్డ్ టు కంబైన్ ఆర్ జాయిన్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్. ఇక్కడ చూసామా మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని. ఈ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేయడానికి మనం యూజ్ చేసే కంజంక్షన్నే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్తాము. అవి ఏమేమి రావచ్చు మనకి? ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యట్, అండ్ అంటే లాస్ట్ వర్డ్ అని అండ్ పెట్టాము, ఇక్కడ ఆల్రెడీ అండ్ వచ్చింది. సో ఇవి అన్నీ మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి అంటే, యూజ్డ్ టు కంబైన్ ఎన్ ఇండిపెండెంట్ క్లాజ్ విత్ ఎన్ డిపెండెంట్ క్లాజ్. అంటే చూడండి,
ఇంతకుముందు దానిలో 2 డిపెండెంట్ క్లాజ్‌ని జాయిన్ చేసింది కదా! ఇక్కడనేమో ఒక ఇండిపెండెంట్ క్లాజ్‌ని, ఒక డిపెండెంట్ క్లాజ్‌ని అంటే ఒక డిపెండెంట్ క్లాజ్, ఒక ఇండిపెండెంట్ క్లాజ్‌ని జాయిన్ చేయడానికి యూజ్ చేసే కంజంక్షన్‌ని మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాము. ఇవి జనరల్‌గా మనకి మన హై లెవెల్ ఎగ్జామ్స్‌లో ఇవి అడగరు. ఎస్‌బీఐలో కానీ, ఐబీపీఎస్‌లో కానీ, ఎస్ఎస్‌సిలో కానీ ఇది కోఆర్డినేటింగా, ఇది సబార్డినేటింగా అట్లా అడగరు. బట్ ఆ యూసేజ్ మీకు తెలిసుండాలి. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్‌కి? ఇఫ్, ఆల్దో, దో, ఆఫ్టర్, బిఫోర్, బికాజ్, యాజ్ ఇఫ్, అన్లెస్, అంటిల్, వెన్, వైల్ ఎక్సెట్రా ఇలా చాలా ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు తెలిసినట్టుగా మీకు తెలుసు ఆల్రెడీ మనం ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ వాళ్ళ కోసము 30 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాము. ఎస్బీఐ క్లర్క్ వాళ్ళకి 30 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాము. డైలీ నేను ఈవినింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ టైం ఇప్పుడైతే నేను 6 to 8 లైవ్లో వస్తున్నాను. అక్కడ మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నాను. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అయితే 6 to 8 ఇప్పుడు ఈ టైంలో ఎస్బీఐ క్లర్క్ కోసము మనకు 30 డేస్ ఛాలెంజ్ వెళ్తుంది. అందులో మీరు వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు మీరు కూడా రావచ్చు. ఇక్కడ ఇంటరాక్షన్ జరుగుతుంది, ఇంటరాక్టివ్ క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు ఇది మనకి రికార్డెడ్ క్లాస్, కానీ నేను 6 to 8 లైవ్లో వస్తాను. లైవ్లో వచ్చేసి మీతో మాట్లాడుతూ క్లాస్ని ముందుకు తీసుకెళ్తుంటాను. ఈ కంజంక్షన్స్ కూడా మన 30 డేస్ ఛాలెంజ్లో భాగంగానే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్ టైం సరిపోవట్లేదు అనేసి కొన్ని రికార్డెడ్ సెషన్స్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ కొరిలేటివ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ టు కంబైన్ టూ ఫ్రేజెస్ని ఇంతకుముందుకే చూసాం. ఫ్రేజెస్ అంటే ఏమన్నా గ్రూప్ ఆఫ్ వర్డ్స్, మోర్ దెన్ 2 words ఉంటాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ పార్ట్స్, 2 ఫ్రేజెస్ని కానీ 2 పార్ట్స్ని కానీ ఆఫ్ ద సెంటెన్స్ విచ్ హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ విత్ ఇన్ ద సెంటెన్స్. 2 ఫ్రేజులు కానీ 2 పార్ట్స్ని కానీ జాయిన్ చేస్తాము, కానీ ఈ పార్ట్ ఈక్వల్ ఇంపార్టెంట్గా ఉంటుంది. అట్లాంటిది జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డే మనకు కొరిలేటివ్ కంజంక్షన్. రైట్. ఇక్కడ చూద్దాం ఏమున్నాయి అవి మనకి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఒకటే. ఇది ఐదర్ ఆర్, నైదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ ఆర్, ఇఫ్ దెన్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ మనకి ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంజంక్షన్స్ కొన్ని చూద్దాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో మేడం మాకు ఒకసారి చూడాలని ఉంది అంటారు కదా, దానికోసం ఈ ఎగ్జాంపుల్. నిధి అండ్ ఐ విజిటెడ్ మైసూర్ లాస్ట్ వీకెండ్. ఇక్కడ నిధి ఏంది ఒక వర్డ్ ఆర్ ఒక నౌన్, ఐ అనేది ఏంది ప్రనౌన్. ఇక్కడ చూడండి నౌన్ ఆర్ ప్రనౌన్. ఇక్కడ ఏమేమి జాయిన్ చేస్తుంది? నిధిని ఐని జాయిన్ చేస్తుంది. సో ఈ మధ్యలో ఉన్నది మనకి కంజంక్షన్. క్లియర్ కదా. నెక్స్ట్ వన్, డూ యూ హ్యావ్ ఏ రఫ్ నోట్బుక్ ఆర్ అట్లీస్ట్ ఏ రఫ్ షీట్ ఆఫ్ పేపర్. మీ దగ్గర రఫ్ నోట్బుక్ ఉందా లేదంటే రఫ్ షీట్ ఆఫ్ పేపర్ ఉందా అంటున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. నేను డూ యూ హ్యావ్ ఏ రఫ్ నోట్బుక్, మీ దగ్గర రఫ్ నోట్బుక్ ఉందా, ఆర్ అట్లీస్ట్ ఏ రఫ్ షీట్ ఆఫ్ పేపర్ కూడా ఉందా. ఇక్కడ మీకు ఇవి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినాక చెప్తాను. ఇక్కడ ఈ ఆర్ అనేది కంజంక్షన్, ఇంకా ఎలాబొరేటెడ్గా కొద్ది ముందుకు వెళ్ళినాక చెప్తాను నేను. ఇది జస్ట్ మీకు బేసిక్స్ అంటే కంజంక్షన్ ఎలా యూస్ చేస్తున్నామని. డూ యూ హ్యావ్ ఏ రఫ్ నోట్బుక్ ఇది ఒక సెంటెన్స్, ఆర్ అట్లీస్ట్ ఏ రఫ్ షీట్ ఆఫ్ పేపర్, అట్లీస్ట్ ఒక రఫ్ షీట్ ఆఫ్ పేపర్ అన్న ఉందా అని అడుగుతున్నారు. ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్తాను నేను ఆర్ ఎలాంటి టైంలో ఎలా యూస్ చేయాలనేది కొద్దిగా ఫర్దర్గా ఇదే క్లాస్లో కొద్దిగా ఫర్దర్గా వెళ్ళినాక చెప్తాను. నెక్స్ట్, ఐ డిడ్ నాట్ గో టు వర్క్ టుడే బికాస్ ఐఎమ్ నాట్ కీపింగ్ వెల్. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు ఎందుకంటే నాకు హెల్త్ బాగలేదు. ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ టుడే, వెళ్ళలేదు ఎందుకు అంటే అని చెప్పేసి ఇక్కడ నేను రీజన్ చెప్తున్నాను. బికాజ్ ఇక్కడ రీజన్ చెప్తుంది, బికాజ్ ఐఎమ్ నాట్ కీపింగ్ వెల్, నేను హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆఫీస్కి వెళ్ళలేదు అని చెప్తున్నాను. నెక్స్ట్, షీ డిడ్ నాట్ లైక్ ద ఫుడ్ యట్ షీ ఎయిట్ ఇట్. తనకి ఇష్టం లేదు అయినా కూడా అంటే కాంట్రడిక్టింగ్, అయినా కూడా షీ ఎయిట్ ఇట్ అని తినేసింది. ఇక్కడ ఈ యట్ అన్నది కంజంక్షన్. యట్ అన్నది కంజంక్షన్. నెక్స్ట్,
I will be leaving tomorrow, so I am trying to finish all the pending అసైన్మెంట్స్. నేను రేపు వెళ్తున్నాను, అందుకనేసి ఈ పెండింగ్ అసైన్మెంట్స్ని కంప్లీట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము ఈ సో అన్నది కంజంక్షన్ జాయిన్ చేస్తుంది. టెన్షన్ పడకండి, నేను ఇంకా ఎలాబొరేటెడ్గా ముందుకు వెళ్ళాక చెప్తాను. ఐ విల్ బీ లీవింగ్ టుమారో, నేను రేపు వెళ్తున్నాను. సో ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్, రేపు నేను వెళ్తున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఫినిష్ ఆల్ ద పెండింగ్ అసైన్మెంట్స్. నా దగ్గర పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకుంటున్నాను అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారు కంజంక్షన్స్కి. అండ్, ఆర్, నార్, బట్, యట్, సో, బికాస్, స్టిల్, ఫర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్, వెన్, వైల్, అన్లెస్, యాజ్ సూన్ యాజ్, ఇన్ కేస్, ఇఫ్, ఇన్ అడిషన్ టు, ఇవన్నీ మనకి అందులో వస్తాయి. ఇది నేను మీకు ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు మన డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి, అందులో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఇది జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ చూడండి, ఈ సెడ్ దాట్ ఈ వుడ్ కమ్, అతను చెప్పిండు అతన్ని వస్తాను అనేసి. ఈ అనేది ఏంటి? సబ్జెక్ట్. సెడ్ అనేది ఏంటి? వర్బ్. ఈ అనేది ఏంటి? సబ్జెక్ట్. వుడ్ కమ్ అనేది ఏంటి? వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చేసి క్లాజ్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చేసి క్లాజ్. ఒక్క క్లాజ్ని ఇంకొక క్లాజ్ని జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డే మనకి కంజంక్షన్. క్లియరా? ఇక్కడ ఒక క్లాజ్ని ఇక్కడ ఒక క్లాజ్తోని జాయిన్ చేస్తుంది, అదే వర్డ్ వచ్చేసి కంజంక్షన్. నెక్స్ట్, నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు వీడియో పాజ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ గో. సబ్జెక్ట్ కమ్స్ వర్బ్, సబ్జెక్ట్ వర్బ్. ఇది క్లాజ్, ఇది క్లాజ్. సో ఇక్కడ ఇఫ్ అనేది మనకేంటి? కంజంక్షన్. ఇక్కడ ఇఫ్ అనేది కంజంక్షన్. బట్ ఎలాంటి కంజంక్షన్? ఏం చెప్తుంది? నేను ఎప్పుడు వెళ్తాను? అతను వస్తే వెళ్తాను. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ గో. సో ఇది మనకి ఇక్కడ కండిషనల్ కంజంక్షన్. కండిషన్ చెప్తుంది. కండిషన్, అతను వస్తే కానీ నేను వెళ్ళను అంటే ఇదొక కండిషన్ 1. రైట్. నెక్స్ట్ వన్, సిన్స్ హీ వాజ్ హిల్ he could not come. సో అతను హెల్త్ బాగలేకపోవడం వల్ల రాలేడు. సబ్జెక్ట్, వాజ్ హిల్ అన్నది వర్బ్, ఈ అన్నది సబ్జెక్ట్, కుడ్ నాట్ కమ్ అనేది వర్బ్. ఇక్కడ ఇది క్లాజ్, ఇక్కడ ఇది క్లాజ్. సో 2 క్లాజెస్ని జాయిన్ చేయడానికి ఇక్కడ మనకి సిన్స్ అనేది కంజంక్షన్. రైట్. నెక్స్ట్, మేడం కంజంక్షన్స్వి మనకి కనెక్టర్స్ చెప్పండి అని మీరు చాలామంది అడిగారు. నాకు చెప్తాను. ఈ వీడియో అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో రాబోతుంది, అంటే 2 వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేశారంటే మీకు కంజంక్షన్స్ పైన కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. రైట్. కానీ జాగ్రత్తగా వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి అన్నీ వినగానే ఎస్ నాకు తెలుసు అనిపిస్తుంది. బట్ ఎట్ ద టైం మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఎగ్జామ్లో కానీ అది మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ని రివైజ్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం ఇందులో ఉన్న ట్రిక్స్ని ఏదైనా క్వశ్చన్ పేపర్, ఏదైనా బుక్ తీసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ నేను ఏవైతే ట్రిక్స్ చెప్తున్నానో ఆ ట్రిక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఆన్సర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ వస్తుంది. అదర్వైజ్ మీకు సబ్జెక్ట్ రాదు. నెక్స్ట్ వన్, అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. ఇక్కడ ఏమంటున్నారు? అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్ అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, వర్క్ హార్డ్ అనేది వర్బ్, వర్క్ అనేది వర్బ్, యూ అనేది సబ్జెక్ట్, విల్ నాట్ అనేది వర్బ్, విల్ నాట్ సక్సీడ్ అనేది వర్బ్. ఇక్కడ అన్లెస్ అనేది ఇక్కడ కంజంక్షన్. రైట్. మళ్ళీ ఎలాంటి కంజంక్షన్? అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. మీరు వర్క్ చేస్తే కానీ మీరు సక్సెస్ అవ్వరు. అంటే ఇది మళ్ళీ కండిషన్ కోసం చెప్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఆల్దో అండ్ ఇన్స్పైట్ 2 ఉన్నాయి. సో వీటిపైన నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్పైట్ ఉందనుకోండి, ఇన్స్పైట్ ఆఫ్ అని మనం విన్నాం కదా ఇప్పుడు. ఇన్స్పైట్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఆర్ ప్రిపోజిషన్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీనికి ఇంకొకలాగా కూడా రాస్తాం మనము, డిస్పైట్. ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్కి ఆఫ్ లేదు, ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అలానే మనకి ఇంకొకటి ఉన్నది ఏంటి, ఆల్దో ఆర్ దో. ఆల్దో అన్న దో అన్న సేమ్ మీనింగ్, కాంట్రడిక్టింగ్ మీనింగ్, అంటే ఆపోజిట్లో వస్తుంది. ఈ రెండు కూడా మనము కంజంక్షన్స్ లాగా యూస్ చేస్తాం. అండ్ ఇప్పుడే కానీ ఇప్పుడు మనం యాజ్ దో అంటాము, ఇప్పుడు మీరు విన్నారా, యాజ్ దో అని అంటాము, ఇది కరెక్ట్. అలానే యాజ్ ఆల్దో అని చెప్పలేము, యాజ్ ఆల్దో అని చెప్పలేము, ఇది రాంగ్. క్లియర్ కదా. ఆల్దో అండ్ దో బోత్ కంజంక్షన్స్. ఈ రెండు ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్చేంజబుల్ అంటే దీని ప్లేస్లో అది, దాని ప్లేస్లో ఇది రాయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉంది చూడండి, అలాంటి టైంలో యాజ్ అని పెట్టాల్సిన టైంలో యాజ్ ఆల్దో అనము, కాకపోతే యాజ్ దో అంటాము. రైట్. ఇవి కూడా ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ కూడా ఇంటర్చేంజబుల్. కాకపోతే ఇన్స్పైట్కి మనము ఆఫ్ పెడుతున్నాము, డిస్పైట్కి ఆఫ్ పెట్టట్లేదు. అది మీరు జాగ్రత్తగా చూడాలి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాం మనం. ఆల్దో ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ఈ వర్క్డ్ హార్డ్ ఈ ఫెయిల్డ్. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఎలా అనలైజ్ చేయాలి అంటే చూడండి, అనలిటికల్ థింకింగ్ నేర్చుకోండి మీరు. ఈ అనేది సబ్జెక్ట్, వర్క్డ్ అనేది వర్బ్, హార్డ్ అని వదిలేసేయండి. ఈ అనేది సబ్జెక్ట్, ఫెయిల్డ్ అనేది వర్బ్. ఒక వర్బ్ ఒక సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే ఏంటి, క్లాజ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే ఏంటి, క్లాజ్. ఒక క్లాజ్ ఇంకొక క్లాజ్ని జాయిన్ చేయాలి అంటే కంజంక్షన్ కావాలి. ఇన్స్పైట్ ఆఫ్ ఏంటి, మనకి ఇంతకుముందుకే చూసాము, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. కానీ మనకు కావాల్సింది ఈ రెండు క్లాజ్లని, ఈ క్లాజ్తోని జాయిన్ చేయడానికి కావాల్సింది కంజంక్షన్. సో మన రైట్ ఆన్సర్ ఇది. క్లియర్ కదా. నెక్స్ట్, ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ ఆల్దో వర్కింగ్ హార్డ్ ఈ ఫెయిల్డ్. ఇక్కడ చూడండి, వర్కింగ్ అనేది వర్బ్ అని అనుకోకండి, వర్బ్ కాదు, ఇది జెరెండ్. ఇది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది వర్కింగ్ హార్డ్, ఇది నౌన్ లాగా వర్క్ చేస్తుంది. రైట్. ఇక్కడ ఈ ఫెయిల్డ్ అనేది క్లాజ్. సో ఇక్కడ నౌన్ కన్నా ముందు మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ చెప్తాను. ప్రిపోజిషన్ తర్వాత మనకి జెరండ్ వస్తుంది, అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ ఒరిజినల్ నౌన్ వస్తుంది, అది అంటే రెగ్యులర్ నౌన్ ఆర్ నౌన్ అని చెప్పేసి సరిపోతుంది. నౌన్ వస్తుంది, రెగ్యులర్ నౌన్. కానీ ప్రిపోజిషన్ తర్వాత 2 + V1 రాదు. 2 + V1 అంటే ఏంటి మేడం అంటారా, ఇది ఇన్ఫినిటివ్ రాదు. ఈవెన్ దో ఇన్ఫినిటివ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ నౌన్, ఇది నౌన్ లాగా వర్క్ చేస్తుంది. యాక్చువల్లీ మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. ఇది నౌన్ లాగా వర్క్ చేసేది, బట్ స్టిల్ ఇది మనకి ప్రిపోజిషన్ తర్వాత రాదు. రైట్. సో ప్రిపోజిషన్ తర్వాత మనకి నౌన్ ఉండాలి. మీకు ఇంకొక విషయం కూడా తెలుసు కదా, ప్రిపోజిషన్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. చదువుకున్నాం కదా మనం చిన్నప్పటి నుండి. ప్రిపోజిషన్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నౌన్ లాగా వర్క్ చేస్తుంది కదా, ఇప్పుడు ఇది నౌన్ లాగా వర్క్ చేస్తుంది కదా, సో దీనికి ప్రిపోజిషన్ కావాలి. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది కంజంక్షన్. ఇక్కడ మనకి కంజంక్షన్ రిక్వైర్మెంట్ లేదు. కంజంక్షన్ కావాలి అంటే ఇక్కడ ఒక క్లాజ్ ఉండాలి, అప్పుడే కంజంక్షన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి నౌన్ ఉంది. నౌన్ దేనికన్నా ముందు పెడతాము అంటే బిఫోర్ ఏ నౌన్, ప్రిపోజిషన్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. క్లియర్ కదా. నెక్స్ట్, అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అంటే కాంట్రడిక్టింగ్ కంజంక్షన్స్. కాంట్రడిక్టింగ్ అంటే అపోజిట్ ఆర్ అగేన్స్ట్.
ఆర్ అగేన్స్ట్. ఒక సెంటెన్స్ పాజిటివ్లో వెళ్తే ఇంకొక సెంటెన్స్ నెగిటివ్లో వెళ్తుంది, ఒక సెంటెన్స్ నెగిటివ్లో వెళ్తే ఇంకొక సెంటెన్స్ పాజిటివ్లో వెళ్తుంది. సో అలాంటి టైంలో మనం ఇవి యూజ్ చేస్తాము. ఇవి ఏమేమి ఉన్నాయంటే కొన్ని ఇక్కడ ఉన్నాయి లిస్ట్. ఇది కూడా నేను పీడిఎఫ్ ఇస్తాను అని చెప్పాను కదా, మీరు అక్కడ చూసుకోవచ్చు. బట్, ఎట్, వైల్, whereas, still, nevertheless, nonetheless, although, though, even though, even if, however, notwithstanding. ఇవి మనకి అక్కడ వస్తాయి. చూడండి, నథింగ్ బట్ బుక్స్ వాజ్ ఆర్ వర్ అవైలబుల్. ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పాను. ఏంటి? ప్రిపోజిషన్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ అని చెప్పాను. అదే మనకి కంజంక్షన్ ఎప్పుడు కావాలి? కంజంక్షన్ ఈజ్ టు జాయిన్ టూ క్లాజెస్ ఆర్ టూ ఫ్రేజెస్ ఆర్ టూ అవే. సో ఇక్కడ చూద్దాం. నథింగ్ ఏంటో మనకి ఇంకా ప్రస్తుతానికి తెలియదు అనుకుందాం. బుక్స్ ఏంటి? ఏ దానికైతే మనము ఎస్ పెట్టగలుగుతున్నామో నౌన్కి, అంటే ఒక వర్డ్కి ఎస్ పెట్టగలుగుతున్నామంటే అది మనకి నౌన్. బుక్ బుక్స్, పెన్ పెన్స్, సిటీస్, కంట్రీస్, ల్యాప్టాప్స్, అంటే ఇలా ఎస్ ఫామ్ని పెట్టగలుగుతున్నామంటే అది నౌన్. సో ఇది మనకి నౌన్ తెలిసిపోయింది. నౌన్, ప్లూరల్ నౌన్ కన్నా ముందు ఏముంటుంది? చూడండి, ఇక్కడ ఇది నౌన్ కన్నా ముందు మనకి ప్రిపోజిషన్, అంటే ఇది మనకి ప్రిపోజిషన్. క్లియర్ కదా? సో ఇది ప్రిపోజిషన్. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. స్టూడెంట్ ఈజ్ సింగులర్, స్టూడెంట్స్ ఈజ్ ప్లూరల్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఆరా. ఇక్కడ చూడండి, ఆఫ్ అన్నది ఇక్కడ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ కన్నా ముందు వచ్చేది సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. ఈ సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము వర్బ్ని రాయాలి. ఇక్కడ వన్ అనేది సింగులర్, సో ఇక్కడ మనము సింగులర్ వర్బ్ యూస్ చేస్తాము. అంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్, నాట్ ఆర్. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంది? ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ వీళ్ళంతా స్టూడెంట్స్. ఇందులో నేను ఈ ఒక్క స్టూడెంట్ కోసం మాట్లాడుతున్నాను. వన్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, దాని మీనింగ్ అది. క్లియర్ కదా? ఇక్కడ చూడండి, బట్ ప్రిపోజిషన్ అయిపోయింది కదా. ఇప్పుడు బిఫోర్ ఈ నౌన్ వచ్చింది కాబట్టి ఇది ప్రిపోజిషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ప్రిపోజిషన్ తర్వాత ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం వర్బ్ రాయాలి. నథింగ్ బట్ బుక్స్ వాజ్ అవైలబుల్. క్లియర్ కదా? నెక్స్ట్ ఇది అరెస్ట్ చేస్తాను సో దట్ క్లియర్గా ఉంటుంది. ఈ వర్క్డ్ హార్డ్ బట్ ఈ ఫెయిల్డ్. ఇక్కడ ఈ వర్క్డ్ హార్డ్, ఈ అన్నది సబ్జెక్ట్, వర్క్డ్ హార్డ్ అన్నది వర్బ్, ఈ అన్నది సబ్జెక్ట్, ఫెయిల్డ్ అన్నది వర్బ్. అంటే ఇది ఒక క్లాజ్, ఇది ఒక క్లాజ్. రెండు క్లాజ్లను జాయిన్ చేయడానికి మనకి కావాల్సింది ఇది బట్. ఇక్కడ బట్ మనకి కంజంక్షన్. మీరు ఏది బైహార్డ్ చేయొద్దు. బట్ అంటే కంజంక్షన్, బట్ అంటే ప్రిపోజిషన్, అలా బైహార్డ్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ బట్ కంజంక్షన్ లాగా యూజ్ చేసాం, కానీ ఇక్కడ బట్ని మనము ప్రిపోజిషన్ లాగా యూజ్ చేసాం. అంటే సెంటెన్స్లో మనం ఎలా యూజ్ చేస్తున్నాము, యూసేజ్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే సెంటెన్స్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి అది కంజంక్షనా, ప్రిపోజిషనా, ఇంకా ఏంటిదా అన్నది. క్లియర్ కదా? నెక్స్ట్ ఈ హ్యాస్ నాట్ కమ్ యెట్. ఇక్కడ చూడండి, ఈ అనేది ఏంటి? సబ్జెక్ట్. హ్యాస్ అన్నది ఏంటి? హ్యాస్ నాట్ కమ్ అనేది ఏంటి? వర్బ్. అయితే మీకు డౌట్ రావచ్చు, మేడం ఇది ప్రిపోజిషనా కంజంక్షనా యెట్ అనేది ప్రిపోజిషనా కంజంక్షనా లేకపోతే ఇంకేదన్నా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను చెప్తాను చూడండి. యెట్ మనకి
యట్ మనకి కంజంక్షన్ లాగా యూస్ చేస్తాం. మనం కంజంక్షన్ లాగా యూస్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం అడ్వర్బ్ లాగా యూస్ చేస్తాము. ఎప్పుడైతే యట్ని అడ్వర్బ్ లాగా యూస్ చేస్తామో అప్పుడు సెంటెన్స్ మనకి సింపుల్ కాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఎప్పుడు ఇది అడ్వర్బ్ లాగా యూస్ చేసి అది వెన్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ టైం కోసం మాట్లాడుతూ అండ్ ఇది అడ్వర్బ్ లాగా పని చేస్తే అలాంటి టైంలో సెంటెన్స్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ హ్యాజ్ నాట్ కమ్ ఎట్ ఏంటి, ఏం జరిగింది, ఇంకా రాలేదు తను అంటే ఇంకా రాలేదు అంటే ఇప్పటిదాకా రాలేదు, ఈ టైం వరకు రాలేదు అంటే ఇక్కడ ఎట్ మనకు ఈ కమ్ని డిస్క్రైబ్ చేస్తుంది కదా. ఎట్ ఏంటి, ఎట్ నాట్ కమ్ అంటే ఇంకా రాలేదు. సో కమ్ అనేది ఇక్కడ వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మీకు ఇక్కడ చెప్తాను. ఇక్కడ స్పేస్ ఉంది, సరే ఇది అరేంజ్ చేస్తాను. ఇక్కడ అడ్వర్బ్ వచ్చేసి వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది అండ్ అనదర్ అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనం యూజ్ చేసేది అడ్వర్బ్. ఇది మనకి అడ్వర్బ్. ఎప్పుడైతే ఎప్పుడైతే ఎట్ని మనము అడ్వర్బ్ లాగా యూజ్ చేస్తామో అది టైంని ఇండికేట్ చేస్తే అతను ఇంకా రాలేదు, ఇంకా అంటే టైం ఇంకా రాలేదు కాబట్టి టైంని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అలాంటి టైంలో దీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హ్యాజ్ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ హ్యావ్ ఫర్ ద ప్లూరల్. సో ఇక్కడ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. క్లియర్ కదా. నెక్స్ట్, ఈ స్టార్టెడ్ ఎర్లీ యట్ ఈ డిడ్ నాట్ రీచ్ ఆన్ టైమ్ టు ద స్కూల్. అతను తొందరగా స్టార్ట్ అయ్యాడు అయినా కానీ రీచ్ అవ్వలేదు. ఈ స్టార్టెడ్ ఎర్లీ ఈజ్ అ క్లాజ్. ఈ డిడ్ నాట్ రీచ్ ఈజ్ అ అనదర్ క్లాజ్. జాయినింగ్ వన్ క్లాజ్ విత్ అనదర్ క్లాజ్ ఈజ్ అ కంజంక్షన్. యట్ ఈజ్ అ కంజంక్షన్. బట్ ఎలాంటి కంజంక్షన్ చూడండి, ఈ స్టార్టెడ్ ఎర్లీ అంటే తొందరగా బయలుదేరారు అంటే సెంటెన్స్ ఇక్కడ పాజిటివ్లో ఉంది. యట్ ఈ డిడ్ నాట్ రీచ్ ఆన్ టైమ్ అయినా ఇంకా టైంకి రాలేదు అంటే ఇది నెగిటివ్లో వెళ్తుంది అంటే సెంటెన్స్ కాంట్రడిక్టింగ్గా వెళ్తుంది. చూడండి, ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్లో వెళ్తుంది. సో ఇది మనకు యట్ కాంట్రడిక్టింగ్ కంజంక్షన్. యట్ వచ్చేసి కాంట్రడిక్టింగ్ కంజంక్షన్. క్లియర్ కదా. నెక్స్ట్, ఈ విల్ ష్యూర్లీ డినై మీ నెవర్ ద లెస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిజ్ ఒపీనియన్. నేను అతను ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నాను బట్ అయినా నాకు అతను రెస్పాండ్ అవ్వడు లేదంటే నా మాట వినడు అంటున్నాడు. సో ఈ విల్ ష్యూర్లీ డినై మీ అంటే అతను డినై అంటే ఒప్పుకోకపోవడం అంటే ఇది నెగిటివ్లో వెళ్తుంది సెంటెన్స్. అండ్ ఈ విల్ ష్యూర్లీ డినై మీ ఈజ్ అ క్లాజ్. నెవర్ ద లెస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఒపీనియన్. ఐఎమ్ వెయిటింగ్ అనేది ఇక్కడ ఇంకొక క్లాజ్. ఐఎమ్ వెయిటింగ్ అంటే ఏంటి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఒపీనియన్ అంటే పాజిటివ్లో వెళ్తుంది సెంటెన్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్లో వెళ్తుంది, ఇక్కడ పాజిటివ్లో వెళ్తుంది. ఎప్పుడైతే కాంట్రడిక్టింగ్ అవుతుందో ఇక్కడ జాయిన్ చేయడానికి యూజ్ చేసిన కంజంక్షన్ని మనము కాంట్రడిక్టింగ్ కంజంక్షన్ అని చెప్తాము. కాంట్రడిక్టింగ్ కంజంక్షన్ ఒకటి పాజిటివ్లో ఉంటే ఇంకొకటి నెగిటివ్లో ఉంటుంది, లేదంటే ఒకటి నెగిటివ్లో ఉంటే ఇంకోటి పాజిటివ్లో ఉంటుంది. అదే మనము కాంట్రడిక్టింగ్ కంజంక్షన్ యూజ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్. క్లియర్ కదా. నెక్స్ట్, దే కేమ్ లేట్ బట్ ద టీచర్ డిడ్ నాట్ సే ఎనీథింగ్. దే కేమ్ లేట్ ఇది ఒక క్లాజ్. వాళ్ళు లేట్గా వచ్చారు బట్ టీచర్ డిడ్ నాట్ సే ఎనీథింగ్. టీచర్ సబ్జెక్ట్, డిడ్ నాట్ సే అనేది వర్బ్ అంటే ఈ రెండు కలిపితే ఇది క్లాజ్ అయింది. ఈ క్లాజ్తోని జాయిన్ చేయడానికి మనం యూస్ చేసేది ఇక్కడ బట్.
దే కేమ్ లేట్ అనేది ఏంటి, నెగిటివ్. దే కేమ్ లేట్ నెగిటివ్లో ఉంది, కానీ టీచర్ ఏమనలేదు అంటే ఇది పాజిటివ్లో ఉంది. ఎప్పుడైతే నెగిటివ్ని పాజిటివ్తోని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తున్నామో ఆ కంజంక్షన్ని మనము కాంట్రడిక్టింగ్ కంజంక్షన్ అని చెప్తాము. కాంట్రడిక్టింగ్ కంజంక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దే కేమ్ లేట్ నెగిటివ్లో ఉంది, బట్ అయినా కానీ ద టీచర్ డిడ్ నాట్ సే ఎనీథింగ్, టీచర్ ఏమీ చెప్పలేదు. క్లియరా? నెక్స్ట్, ఈ డిసీవ్డ్ మీ స్టిల్ ఐ ట్రస్ట్ హిమ్. డిసీవ్డ్ అంటే మోసం చేయడం. ఈ అంటే సబ్జెక్ట్, డిసీవ్డ్ అనేది వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, ట్రస్ట్ అనేది వర్బ్. ఇది క్లాజ్, ఇది క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్తో జాయిన్ చేయడానికి యూజ్ చేసేది ఇక్కడ ఇది స్టిల్. ఈ స్టిల్ అనేది ఇక్కడ కంజంక్షన్. ఎలాంటి కంజంక్షన్? కాంట్రడిక్టింగ్ కంజంక్షన్. కాంట్రడిక్టింగ్ కంజంక్షన్. నెక్స్ట్, ఆల్దో ఈ వర్క్డ్ హార్డ్ యట్ ఈ ఫెయిల్డ్. అతను వర్క్ చేసినా కూడా ఫెయిల్ అయిండు అంటున్నాడు. ఈ అనేది ఏంటి? సబ్జెక్ట్. వర్క్డ్ అనేది వర్బ్, యట్ వదిలేసేయండి. ఈ అనేది సబ్జెక్ట్, ఫెయిల్డ్ వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈజ్ అ క్లాజ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈజ్ అ క్లాజ్. సో ఈ క్లాజ్ని ఈ క్లాజ్తో జాయిన్ చేయడానికి మనం యూజ్ చేస్తుంది ఇక్కడ ఎట్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఆల్దో కూడా ఉంది కదా అనేసి. ఈ ఆల్దో ఎట్ అనేది ఒక పేరు. మీరు అన్నారు కదా ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లలో, మనం కండక్టర్స్ కోసం పెట్టండి అనేసి. ఇది ఒక పేరు, బట్ ఇక్కడ ఈ పేరు కోసం మనం మాట్లాడట్లేదు. ఈ పేరు నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాక మాట్లాడతాను. ఫస్ట్ మీకు బేసిక్స్ని కొద్దిగా స్ట్రాంగ్ చేస్తూ తీసుకెళ్తాను. ఆల్దో ఎట్ అనేది ఒక పేరు కంజంక్షన్. ఇది ఆర్ కనెక్టర్ అని చెప్పొచ్చు, లేదంటే రైట్. మళ్ళీ ఇక్కడ కూడా సెంటెన్స్ కాంట్రడిక్టింగ్ అవుతుంది. ఆల్దో ఈ వర్క్డ్ హార్డ్, ఆయన కష్టపడినప్పటికీ కూడా అతను ఫెయిల్ అయ్యిండు. నెక్స్ట్, ఐఎమ్ బిజీ హవెవర్ ఐ మేక్ టైమ్ ఫర్ మై ఫ్యామిలీ. నేను బిజీగా ఉన్నాను, అయినా కానీ మా ఫ్యామిలీకి నేను టైం తీసుకుంటాను అంటున్నాను. సో అలాంటి టైంలో ఇది చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, ఐఎమ్ బిజీ అనేది వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, మేక్ టైం అనేది వర్బ్, అంటే మేక్ అనేది వర్బ్. ఇది క్లాజ్, ఇది క్లాజ్. టూ క్లాజ్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తుంది ఇక్కడ హవెవర్ అనేది కంజంక్షన్. ఈ కంజంక్షన్ మళ్ళీ కాంట్రడిక్టింగ్ అవుతుంది చూడండి. ఐఎమ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను, హవెవర్ ఐ మేక్ టైమ్ ఫర్ మై ఫ్యామిలీ. నేను బిజీగా ఉన్నాను, అయినా కానీ నా ఫ్యామిలీకి నేను టైం ఇస్తున్నాను అంటున్నారు. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాంట్రడిక్టింగ్గా వెళ్తుంది ఇక్కడ సెంటెన్స్. నెక్స్ట్, ద టెస్ట్ వాజ్ వెరీ డిఫికల్ట్ నెవర్ ద లెస్ ఈ స్కోర్డ్ గుడ్ మార్క్స్. ద టెస్ట్ అన్నది సబ్జెక్ట్, వాజ్ వెరీ డిఫికల్ట్ అన్నది ఇక్కడ అడ్జెక్టివ్ అడ్వర్బ్ పైన మనం ఇక్కడ డిస్కషన్ చేయట్లేదు, అవి అడ్జెక్టివ్ అడ్వర్బ్ ఆ టాపిక్లో మాట్లాడతాం. బట్ ఇక్కడ వాజ్ వెరీ డిఫికల్ట్ అన్నది ఇక్కడ వర్బ్. సో ఇది మొత్తం కలిపితే క్లాజ్. హీ అన్నది సబ్జెక్ట్, స్కోర్డ్ గుడ్ మార్క్స్ అన్నది వర్బ్. సో ఈ రెండు కలిపితే ఒక క్లాజ్. ఈ క్లాజ్ని ఈ క్లాజ్తో జాయిన్ చేయడానికి యూజ్ చేసేది ఇక్కడ మనకి కంజంక్షన్. ఎలా ఉంది కంజంక్షన్ ఇది? ద టెస్ట్ వాజ్ వెరీ డిఫికల్ట్, టెస్ట్ చాలా కష్టంగా ఉండే, నెగిటివ్లో ఉంది, అయినా కానీ ఈ స్కోర్డ్ గుడ్ మార్క్స్. సో ఇక్కడ ఇది కాంట్రడిక్టింగ్ కంజంక్షన్. నెక్స్ట్ వన్, he loves eating whereas his brother loves watching TV. ఈ అనేది సబ్జెక్ట్, లవ్స్ ఈటింగ్ అనేది వర్బ్.
వర్బ్. ఈజ్ బ్రదర్, ఈజ్ అనేది సబ్జెక్ట్, బ్రదర్ అండ్ ఈజ్ బ్రదర్ అనేది సబ్జెక్ట్. మళ్ళీ మేడం మీరు తప్పి చెప్పారు అని అంటారు. బ్రదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. లవ్స్ వాచింగ్ టీవీ అన్నది వర్బ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది క్లాజ్, ఇది క్లాజ్. ఈ క్లాజ్ని జాయిన్ చేయడానికి మనం యూజ్ చేస్తుంది వేరాస్. ఇక్కడ ఏంటి, నేను అంటే ఇతను తినడం ఇష్టపడితే ఇతను టీవీ చూడడం ఇష్టపడుతున్నాడు. సో ఇక్కడ ఇది కూడా కంజంక్షన్. కాంట్రడిక్టింగ్, ఒకరు ఇష్టపడుతున్నారు, ఇంకొకటి ఇష్టపడుతున్నారు. నెక్స్ట్, వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఈ వాజ్ స్లీపింగ్. నేను పని చేసేటప్పుడు అతను పడుకున్నాడు. ఐ అన్నది సబ్జెక్ట్, వాజ్ వర్కింగ్ అనేది వర్బ్, ఈ అనేది సబ్జెక్ట్, వాజ్ స్లీపింగ్ అనేది వర్బ్. ఇక్కడ ఇది క్లాజ్, ఇక్కడ ఇది క్లాజ్. 2 క్లాజెస్ని జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ ఇక్కడ మనకి కంజంక్షన్. నెక్స్ట్, ఈజ్ ఏ పూల్ ఫుల్, ఈజ్ ఏ ఫుల్ నన్ ద లెస్. అచ్చా, ఇది కలిసి రావాలి, ఇది తప్పు పడింది, ఇది గ్రామటికల్గా. నన్ ద లెస్, ఇది మొత్తం కలిపి రావాలి. నన్ ద లెస్ ఐ లైక్ హిమ్, అయినా కూడా నేను అతన్ని ఇష్టపడతాను అంటున్నారు. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ వర్బ్, clause. This nevertheless is a conjunction. టెన్షన్ పడకండి, మేడం అన్ని బేసిక్స్ చెప్తుందని. ఈ బేసిక్స్ని ఫండమెంటల్ని స్ట్రాంగ్ చేసి నేను ముందుకు తీసుకెళ్తాను. మీకు 2 వీడియోస్లో మీకు ఫుల్ కంజంక్షన్స్ని ఇచ్చేస్తాను 2 వీడియోస్లో. నెక్స్ట్, వైల్ ఈజ్ స్మార్ట్ ఈజ్ బ్రదర్ ఈజ్ ఏ ఫూల్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఏంటి, ఇక్కడ క్లాజ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ క్లాజ్. ఈ క్లాజ్ని ఈ క్లాజ్తో జాయిన్ చేయడానికి యూజ్ చేసే మనకి ఇక్కడ కంజంక్షన్. రైట్. నెక్స్ట్, ఈ గాట్ హర్ట్ వైల్ డ్రైవింగ్. ఇక్కడ చూడండి ఈ అన్నది సబ్జెక్ట్, గాట్ హర్ట్ అన్నది వర్బ్, డ్రైవింగ్ అనేది ఏంటి, డ్రైవింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది జెరండ్, ఇది జెరండ్. బ్లైండ్గా మనం ఏమనుకుంటాము, ఇక్కడ కంజంక్షన్, వైల్ కంజంక్షన్ కదా, ఇక్కడ కూడా కంజంక్షన్ ఏమో అని పెట్టేస్తాము, కానీ అది కాదు. ఇక్కడ డ్రైవింగ్ అనేది జెరండ్. జెరండ్ అంటే ఏంటి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే ఇది నౌన్ లాగా వర్క్ చేస్తుంది. బిఫోర్ ఏ నౌన్ ఉండేది ఏంటి, ప్రిపోజిషన్. ఇది మనకి ప్రిపోజిషన్. క్లియర్ కదా. నెక్స్ట్, ఈవెన్ దో ఆర్ ఈవెన్ ఇఫ్ ఈ లాస్ట్ ఈజ్ జాబ్ ఈ కంటిన్యూ టు సర్వ్ ఇన్ ద ఆఫీస్. ఇక్కడ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇక్కడ ఈవెన్ దో అండ్ ఈవెన్ ఇఫ్ అంటున్నామంటే ఏదో యాక్షన్ ఇన్కంప్లీట్గా ఉంది, ఇన్కంప్లీట్ యాక్షన్. ఈవెన్ ఇఫ్ అంటున్నామంటే అది ఇన్కంప్లీట్ యాక్షన్. అదే ఈవెన్ దో అంటున్నామంటే కంప్లీటెడ్ యాక్షన్. రైట్. ఇక్కడ వచ్చేసేయండి. ఈవెన్ దో ఆర్ ఈవెన్ ఇఫ్ ఈ లాస్ట్ ఈజ్ జాబ్ ఈ కంటిన్యూ టు సర్వ్ ఇన్ ద ఆఫీస్. ఇక్కడ ఈవెన్ దో ఈవెన్ ఇఫ్ని పక్కన పెట్టేసేయండి. ఈ లాస్ట్ ఈజ్ జాబ్, లాస్ట్ అంటే ఏంది, ఇది V2 ఫామ్, అంటే ఆల్రెడీ జాబ్ పోయింది. ఈ లాస్ట్ ఈజ్ జాబ్ ఈ కంటిన్యూ టు సర్వ్ ఇన్ ద ఆఫీస్. జాబ్ పోయినా కూడా ఇంకా ఆఫీస్లో పనిచేస్తున్నాడు. సో జాబ్ ఆల్రెడీ పోయింది అంటే యాక్షన్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. వెన్ యాక్షన్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ వీ షుడ్ యూజ్ ఈవెన్ దో. Even though he lost his job, he continued to serve in the office. Clear kada?
నెక్స్ట్, ఈవెన్ దో ఆర్ ఈవెన్ ఇఫ్ ఈ లాసెస్ హిస్ జాబ్ ఈ విల్ కంటిన్యూ టు సర్వ్ ఇన్ ద ఆఫీస్. ఒకవేళ జాబు పోయినా కూడా తన ఆఫీస్లో వర్క్ చేస్తాడు అంటున్నారు. సో లాసెస్, ఇది ఈ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ఇది V1 కాకపోతే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లాసెస్. ఒకవేళ జాబు పోయినా కూడా, పోయిందా పోలేదు. ఈవెన్ దో అనేది ఎప్పుడు కంప్లీటెడ్ యాక్షన్కి యూస్ చేస్తాం, ఇది కంప్లీటెడ్ యాక్షన్. ఈవెన్ ఇఫ్ అనేది ఇన్కంప్లీట్ యాక్షన్, ఇన్కంప్లీట్ యాక్షన్. సో ఇక్కడ మనము ఈవెన్ ఇఫ్ యూస్ చేస్తాం, ఈవెన్ దో కాదు, ఈవెన్ ఇఫ్. ఈవెన్ ఇఫ్ ఈ లాసెస్ హిస్ జాబ్ ఈ విల్ కంటిన్యూ టు సర్వ్ ఇన్ ద ఆఫీస్. నెక్స్ట్, ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ గో. కరెక్ట్ అయిన సెంటెన్స్. ఎస్, ఇక్కడ చూడండి, ఈ అనేది సబ్జెక్ట్, కమ్స్ అనేది వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, విల్ గో అనేది వర్బ్. ఇక్కడ ఇది క్లాజ్, ఇది క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్ని జాయిన్ చేయడానికి యూస్ చేసేది మనకి ఇక్కడ కంజంక్షన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ గో. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ గో అంటే అతను వస్తే నేను వెళ్తాను అంటే, ఇక్కడ చూడండి ఒకసారి అర్థం చేసుకోలేదు అంటే ఇక్కడ చెప్తాను. ఇవి ఉన్నాయి కదా ఇక్కడ, ఈవెన్ దో అండ్ ఈవెన్ ఇఫ్ అనేది, ఈ రెండు ఏంటి అంటే కాంట్రడిక్టింగ్. సరే ఇక్కడ రాస్తాను, స్పేస్ లేదు కదా. ఈ రెండు కాంట్రడిక్టింగ్ కంజంక్షన్స్. కాంట్రడిక్ట్ చేస్తున్నాయి. ఒక సెంటెన్స్ పాజిటివ్లో వెళ్తే ఇంకొక సెంటెన్స్ నెగిటివ్లో వెళ్తుంది. ఇప్పుడు ఇది ఇఫ్ అనేది ఇక్కడ ఈవెన్ ఇఫ్తో ఉన్నప్పుడు ఇది ఇన్కంప్లీట్ యాక్షన్ కోసం మాట్లాడుతుంది అండ్ కాంట్రడిక్టింగ్ కోసం మాట్లాడుతుంది. ఓన్లీ ఇఫ్ ఉంది అనుకుందాం, ఓన్లీ ఇఫ్ ఉంది అంటే అది కండిషన్. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ గో, అతను వస్తే నేను పోతాను. కాంట్రడిక్టింగ్ కాదు, అది ఓన్లీ కండిషన్. క్లియర్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కండిషన్. నెక్స్ట్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దో ఇట్ రెయిన్డ్ హెవీలీ ఈ అటెండెడ్ ద క్లాస్. ఇక్కడ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ ఆల్ దో రెండు సపరేట్. ఇట్ అనేది ఏంటి సబ్జెక్ట్, రెయిన్డ్ అనేది ఏంటి వర్బ్. హెవీలీ పక్కన పెట్టేసేయండి. ఈ అనేది ఏంటి సబ్జెక్ట్, అటెండెడ్ అనేది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చేసి క్లాజ్, రెండు క్లాజ్లను జాయిన్ చేయడానికి మనకి కావాల్సింది కంజంక్షన్. ఇన్స్పైట్ ఆఫ్ ఇంతకుముందుకే చూసాం. ఇన్స్పైట్ ఆఫ్ వచ్చేసి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఆల్దో వచ్చేసి కంజంక్షన్. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంది, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. ఈ రెండిట్లను జాయిన్ చేయడానికి కంజంక్షన్ కావాలి. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అక్కర్లేదు. క్లియర్ కదా. నెక్స్ట్, ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ ఆల్ దో హెవీ రెయిన్ ఈ అటెండెడ్ ద క్లాస్. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని పక్కన పెట్టేయండి, అందులో ఏదో కరెక్టో మనం చూసుకోవాలి. హెవీ అనేది, రెయిన్ అనేది నౌను. ఎంత రెయిన్, హెవీ రెయిన్ అంటే ఇది అడ్జెక్టివ్, నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి. సరే ఇక్కడ రాస్తాను ఒకటి, అడ్జెక్టివ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది అండ్ ప్రనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఈ అనేది సబ్జెక్ట్, అటెండెడ్ అనేది వర్బ్. సో ఈ హెవీ రెయిన్ ఉన్నా కానీ అతను వచ్చిండు. ఇక్కడ ఇది క్లాజ్, కానీ ఇక్కడ ఇది క్లాజ్ కాదు, ఇది నౌన్ దేనికి ముందు ఉంటుంది, అంటే నౌన్ కన్నా ముందు ఏది ఉంటుంది, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది కంజంక్షన్, ఇది అక్కర్లేదు మనకి. మీరు ఇలా అనలైజ్ చేసుకుంటూ చదివితే మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు అనాలిటికల్ థింకింగ్తోని ఆన్సర్ చేసేసి వస్తారు. నెక్స్ట్,
ఆల్దో ఆర్ డిస్పైట్ ద ఐఫోన్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఈ బాట్ ఇట్ ఫర్ మీ. ఇక్కడ ఐఫోన్ వాజ్ ఎక్స్పెన్సివ్. ఐఫోన్స్ అనొచ్చు కదా, అంటే ఇది నౌన్. ఇది నౌన్ అంటే సబ్జెక్ట్. వాజ్ ఎక్స్పెన్సివ్ అనేది వర్బ్. ఇక్కడ కామా ఉండాలి. ఈ అనేది సబ్జెక్ట్. బాట్ ఇట్ ఫర్ మీ, బాట్ ఇట్ అంటే ఇది వర్బ్. ఇది కలిపితే ఇది ఒక క్లాజ్, ఇది కలిపితే ఇది ఒక క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్తో జాయిన్ చేయడానికి మనకి ఏం కావాలి? కంజంక్షన్ కావాలి. డిస్పైట్ అనేది ప్రిపోజిషన్, బట్ ఆల్దో అనేది కంజంక్షన్. సో మనకి ఇక్కడ ఈ క్లాజ్ని ఈ క్లాజ్తో జాయిన్ చేయడానికి కావాల్సింది కంజంక్షన్, అంటే ఇది రాంగ్. నెక్స్ట్, ఈ వెంట్ అవుట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ ద రెయిన్. ఇక్కడ ఈ రెండిట్లను పక్కన పెట్టేసేయండి. ఈ అనేది ఏంటి? సబ్జెక్ట్. వెంట్ అవుట్ అనేది ఏంటి? వర్బ్. ద రెయిన్ అనేది నౌన్ దేనికన్నా ముందు ఉంటుంది? నౌన్ కన్నా ముందు ఏముంటుంది? ప్రిపోజిషన్ ఉంటుంది. చూడండి, డిస్పైట్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. ఇన్స్పైట్ ఆఫ్ అన్నది ఇది కూడా ప్రిపోజిషన్. అయితే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఏది పెట్టాలి అనేసి, బట్ బోత్ ఆర్ కరెక్ట్. ఇలా కరెక్ట్ ఉన్న దగ్గర మీకు ఆన్సర్ క్వశ్చన్లో ఇవ్వడు, రెండిట్లలో కరెక్ట్. కాకపోతే మీకు ఇలా ఇవ్వచ్చు, డిస్పైట్ ఆఫ్ అని ఇవ్వచ్చు. డిస్పైట్ ఆఫ్ వచ్చిందంటే ఇది కట్ చేసేసి ఇది తీసుకోవాలి ఆన్సర్. బట్ ఓన్లీ డిస్పైట్ ఇస్తే రెండు సేమ్, బట్ అలా ఇవ్వరు. డిస్పైట్ ఆఫ్ అని ఇస్తాడు ఒకవేళ క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే. ఆఫ్ ఉంటే రాంగ్. నెక్స్ట్, although my sister didn't like the food, I enjoyed it a lot. ఇక్కడ ధోని పక్కన పెట్టేసేయండి. మై సిస్టర్ సబ్జెక్ట్, didn't like అనేది verb, I అనేది సబ్జెక్ట్, enjoyed అనేది verb. క్లాజ్ రెండు క్లాజ్లను జాయిన్ చేయడానికి కావాల్సింది కంజంక్షన్. ఆల్దో అన్నది కంజంక్షన్, దో అన్నది కూడా కంజంక్షన్. బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్, ఏదైనా యూజ్ చేయొచ్చు. బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, డాష్ నిధి ఈజ్ యంగ్, షీ ఈజ్ వెరీ ఇండిపెండెంట్. నిధి చిన్న పాప, చిన్న పిల్ల అయినా కూడా తను వెరీ ఇండిపెండెంట్, ఎవరిపైన డిపెండ్ అవ్వదు అంటున్నాడు. అంటే చిన్నపిల్ల, షీఈ్ యంగ్ అయినా వెరీ ఇండిపెండెంట్ అంటే తిను సెంటెన్స్ని కాంట్రాడిక్టింగ్గా తీసుకెళ్ళాలి. ఆమె చిన్న పాప అయినప్పటికీ కూడా తను సొంతంగా ఉంటుంది, ఆర్ ఇండిపెండెంట్గా ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఏం యూజ్ చేయాలి? సో ఇక్కడ చూడండి, నిధి అనేది సబ్జెక్ట్, ఈజ్ యంగ్ అంటే ఈజ్ అనేది వర్బ్, షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఇక్కడ వర్బ్. ఈ వర్బ్ ఆ వర్బ్ కలిపితే ఇది క్లాజ్, ఈ వర్బ్ సబ్జెక్ట్ కలిపితే క్లాజ్, ఈ రెండు కలిపితే కూడా క్లాజ్. రెండు క్లాజ్లను జాయిన్ చేయడానికి ఏం కావాలి మనకి? కంజంక్షన్ కావాలి, రైట్? ఇక్కడ రండి, బికాజ్, వెదర్, ఆల్దో, అన్లెస్. అన్ఫార్చునేట్లీ ఆల్ ఆర్ కంజంక్షన్స్. ఎగ్జామ్లో మనకి ఇదే క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, మనం కంజంక్షన్ యూజ్ చేయాలి అని తెలుసు ఈ రెండు క్లాజ్లను జాయిన్ చేయడానికి, బట్ అన్ఫార్చునేట్లీ అన్ని కంజంక్షన్స్. ఇక్కడ ఏది తీసుకోవాలి? ఇది మనకి ఇంకొక డౌట్. బికాజ్ అంటున్నామంటే ఏదో రీజన్ చెప్తున్నాం కదా, బికాజ్ అంటే రీజన్ చెప్తున్నాం. వెదర్ అంటే డౌట్, అవుతుందో కాదో, ఉంటుందో ఉండదో, అలాంటి దాన్ని వెదర్ అంటాం. ఆల్దో అంటే కాంట్రడిక్టింగ్, ఒకటి పాజిటివ్గా ఉంటే ఇంకొకటి నెగిటివ్గా ఉంటుంది, కాంట్రడిక్టింగ్. అన్లెస్ అంటే అన్లెస్ యు వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్, అంటే ఇది కండిషన్. ఇప్పుడు మనం పాయింట్లోకి రావాలి. ఏంటి ఇక్కడ? నిధి యంగ్ అయినప్పటికీ, చిన్నగా ఉన్నప్పటికీ షీ ఈస్ వెరీ ఇండిపెండెంట్, అంటే తను చిన్నగా ఉన్నప్పటికీ ఇండిపెండెంట్గా ఉంది. అంటే సెంటెన్స్ కాంట్రడిక్టింగ్ వెళ్తుంది అంటే ఆల్దో.
Although Nidhi is young, she is very independent. Next, she is industrious dash dash is not recognized in her field ఇది ఇక్కడ చూడండి, ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్. తను హార్డ్ వర్కింగ్ అయినా కూడా, హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినప్పటికీ కూడా తన ఫీల్డ్లో తను రికగ్నైజ్ అవ్వలేకపోయింది అంటున్నారు. అయినప్పటికీ కూడా తను హార్డ్ వర్కర్ అయినప్పటికీ కూడా తన ఫీల్డ్లో రికగ్నైజ్ అవ్వలేదు అంటున్నారు. ఎల్స్ అంటే ఏంటి? ఎల్స్ అంటే కండిషన్. ఎల్స్ అంటే కండిషన్. ఎట్ అంటే కాంట్రడిక్టింగ్. ఇంతకుముందుకే మనం చూసాం కాంట్రడిక్టింగ్. ఎట్ అనేది కాంట్రడిక్టింగ్. అండ్ అంటే మనకి తెలుసు, రెండిట్లని జాయిన్ చేయడానికి యూస్ చేస్తాం. పాజిటివ్, నెగిటివ్. సిన్స్ కోసం మనం ఫర్దర్గా మాట్లాడదాం. సో ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఇండస్ట్రియస్ అయినప్పటికీ తన ఫీల్డ్లో తను సక్సెస్ అవ్వలేకపోయింది, ఆర్ రికగ్నైజ్ అవ్వలేకపోయింది. కండిషనా? అది కాదు, ఇది రాంగ్. సిన్స్ కాదు, అండ్ కాదు, ఎట్. కాంట్రడిక్టింగ్. ఎట్. Next, dash he had visited the place a few times, he could not find his way back. ఆయన కొన్నిసార్లు వెళ్ళిండంట అక్కడికి, బట్ స్టిల్ తను వేని మర్చిపోయిందంట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వెళ్ళిండు అయినా వేని మర్చిపోయిండు అంటున్నారు. చూడండి, he had visited the place అంటే ఆల్రెడీ వెళ్ళిండు. visited the place a few times. ఏ ఫ్యూ అంటే ఏంటి అంటే కొన్నిసార్లు వెళ్ళిండు. ఓన్లీ ఫ్యూ ఉంది అంటే వెళ్ళలేదు అనేసి. ఏ ఫ్యూ అంటే కొన్నిసార్లు వెళ్ళిండు అనేసి, రైట్? సో ఇక్కడ వెళ్ళిండు, తను ఆల్రెడీ వెళ్ళిండు అయినా కానీ తన దారి మర్చిపోయిండు. వెళ్ళిండు అయినా కానీ మర్చిపోయిండు అంటే ఇప్పుడు ఏం రావాలి మనకి? ఇక్కడ చూడండి, అండ్ అంటే రెండిట్లను జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ మనకి సెంటెన్స్ కాంట్రడిక్ట్ అవుతుంది. వెళ్ళిండు కానీ మర్చిపోయిండు అంటే కాంట్రడిక్ట్ అవుతుంది. దో, హెన్స్ కూడా కాదు. ఈవెన్ ఇఫ్, ఈ రెండు మనకి మిగిలినాయి. ఈవెన్ ఇఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? అంటే ఇఫ్ యాక్షన్ ఈజ్ ఇన్కంప్లీట్ యాక్షన్కి మనం ఇది యూజ్ చేస్తాం. ఇన్కంప్లీట్ యాక్షన్, కానీ ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిండు కదా, సో ఇది కూడా కాదు. సో though he had visited the place a few times, he could not find his way back. అతను వెళ్ళినప్పటికీ కూడా తన దారిని మళ్ళీ మర్చిపోయిండు. నెక్స్ట్, కంజంక్షన్స్ డినోటింగ్ పర్పస్. ఒక పర్పస్ కోసం ఏదైనా పర్పస్ చెప్తున్నారంటే ఆ పర్పస్ ఉన్న కంజంక్షన్స్ ని ఎలా యూజ్ చేయాలి అది ఇక్కడ మనం చూడబోతున్నాము. నెక్స్ట్, he worked hard so he succeeded. ఇక్కడ చూడండి, he worked hard so he succeeded. ఇక్కడ మనము కొన్ని చూడాల్సినవి ఉన్నాయి. ఏంటి అంటే కొన్ని చూడాల్సినవి ఉన్నాయి, నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సో దట్ అండ్ ఇన్ ఆర్డర్ దట్. సో దట్ అన్న, ఇన్ ఆర్డర్ దట్ అన్న ఈ రెండు కంజంక్షన్సే. సో దట్ అన్న, ఇన్ ఆర్డర్ దట్ అన్న ఈ రెండు కంజంక్షన్సే. ఎట్ ది సేమ్ టైం ఈ రెండిట్లని మనము పర్పస్ కోసం చెప్తాము. ఏదైనా పర్పస్ని ఇండికేట్ చేయాలి అనుకుంటే సో దట్ అయినా లేదంటే ఇన్ ఆర్డర్ దట్ అయినా యూజ్ చేస్తాము, ఇందులో నో డౌట్. నెక్స్ట్ ఇంకా ఉంది మనకి, ఇన్ ఆర్డర్ దట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇన్ ఆర్డర్ టు అని ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు లేదంటే సో హ్యాస్ టు. ఈ రెండు ఏంటి అంటే ఈ రెండు మనకి ప్రిపోజిషన్స్, అంటే ప్రిపోజిషన్ ఫ్రేజెస్. ఇవి దేనికి యూజ్ చేస్తామంటే ఇవి మనకి పర్పస్కే యూజ్ చేస్తాము. కానీ ఈ రెండు పర్పస్కే యూజ్ చేసే మేడం ఎందుకు డిఫరెన్స్ అని మీరు అడగొచ్చు. ఎక్కడైతే మనకి కంజంక్షన్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడే వీటిని యూజ్ చేయొచ్చు, ఎక్కడైతే ప్రిపోజిషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడే వీటిని యూజ్ చేయొచ్చు. ఓన్లీ సో ఉందనుకోండి, ఓన్లీ సో ఉంటే అది రిజల్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఓన్లీ సో ఉంటే అది రిజల్ట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ పోయింది మన క్వశ్చన్.
ఈ వర్క్డ్ హార్డ్ సో ఈ సక్సీడెడ్. ఇక్కడ ఈ అనేది సబ్జెక్ట్, వర్క్డ్ అనేది వర్బ్, ఈ అనేది సబ్జెక్ట్, సక్సీడెడ్ అనేది వర్బ్. క్లాజ్ క్లాజ్, టూ క్లాజెస్ని జాయిన్ చేయడానికి యూజ్ చేసేది కంజంక్షన్. సో ఇక్కడ ఇది కంజంక్షన్. అండ్ ఇంకొకటి చూడండి, ఈ వర్క్డ్ హార్డ్ వర్క్ చేసిండు, దానివల్ల రిజల్ట్ ఏమైంది, సక్సీడ్ అయిండు. సో ఇక్కడ సో అనేసి మనము రిజల్ట్ని ఇండికేట్ చేస్తున్నాం. రిజల్ట్, అతను హార్డ్ వర్క్ చేసిండు, ఆ హార్డ్ వర్క్ వల్ల అతను సక్సీడ్ అయిండు, అదే రిజల్ట్. క్లియర్ కదా. నెక్స్ట్, ఈ వెంట్ టు ద డాక్టర్ ఇన్ ఆర్డర్ టు ఆర్ సో దాట్ హ్యావ్ మెడికల్ చెకప్. ఇది ఒకసారి ఇలా పక్కన పెట్టేసండి, మనకు తెలియదు ఏది యూస్ చేయాలో. ఈ అనేది సబ్జెక్ట్, వెంట్ అనేది వర్బ్, హ్యావ్ అనేది వర్బ్, హ్యావ్ మెడికల్ చెకప్, బట్ సబ్జెక్ట్ లేదు ఇక్కడ. సో ఎప్పుడైతే సబ్జెక్ట్ లేదో, మెడికల్ చెకప్కి వెళ్ళిండు, సబ్జెక్ట్ లేదు, ఇప్పుడు మనం ఏం చెప్పాలి, కంజంక్షన్ కావాలి అంటే మనకి ఏంటి, క్లాజ్ ఉండాలి. క్లాజ్ కావాలి అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. సో ఇక్కడ మనకి లేదు. సో అలాంటి టైంలో మెడికల్ చెకప్కి వెళ్ళిండు, హ్యావ్ మెడికల్ చెకప్, మెడికల్ చెకప్ కాబట్టి ఇక్కడ మనకి ప్రిపోజిషన్ కావాలి. ఇన్ ఆర్డర్ టు వచ్చేసి ప్రిపోజిషన్, సో దట్ వచ్చేసి కంజంక్షన్. అదే కదా మనం చూసింది ఇప్పటిదాకా. సో దట్ వచ్చేసి చూడండి, సో దట్ వచ్చేసి కంజంక్షన్, ఇన్ ఆర్డర్ టు వచ్చేసి, ఇన్ ఆర్డర్ టు ప్రిపోజిషన్, ఇన్ ఆర్డర్ దట్ కంజంక్షన్ మళ్ళీ. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఇన్ ఆర్డర్ టు. ఈ వెంట్ టు ద డాక్టర్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ మెడికల్ చెకప్. నెక్స్ట్, సబ్జెక్ట్ లేదు ఇక్కడ, అందుకని అలా అయింది. ఈ వాజ్ సో హ్యాపీ దాట్ ఈ ఫర్గాట్ టు టేక్ ఈజ్ మొబైల్ ఫోన్. ఈ అనేది సబ్జెక్ట్, వాజ్ అనేది వర్బ్, హ్యాపీ అనేది ఈజ్ హ్యాపీ, ఈజ్ హ్యాపీ, ఇది అడ్జెక్టివ్. ఎందుకు మేడం అడ్జెక్టివ్ చెప్తున్నట్టు చెప్తాను అది కూడా. ఈ అనేది సబ్జెక్ట్, ఫర్గాట్ అనేది వర్బ్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ క్లాజ్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ క్లాజ్. సో ఇక్కడ జాయిన్ చేయడానికి మనం యూజ్ చేసింది ఏంది, దట్ అనే కంజంక్షన్, ఇది మనకి కంజంక్షన్. ఇక్కడ మీరు అడగొచ్చు, సో ఉంది కదా, మళ్ళీ సో పరిస్థితి ఏంటి అని. ఎంత హ్యాపీ తను, సో హ్యాపీ, చాలా హ్యాపీ. సో ఇక్కడ ఇది సో హ్యాపీని డిస్క్రైబ్ చేస్తుంది, సో అనేది హ్యాపీని డిస్క్రైబ్ చేస్తుంది, హ్యాపీ అనేది అడ్జెక్టివ్. ఇంతకుముందు నేను మీకు చెప్పాను అనుకుంటా, ఒక అడ్వర్బ్ వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ ఇంకొక అనదర్ అడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇది అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది అడ్వర్బ్. అంటే ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకి సో అడ్వర్బ్ లాగా యూజ్ అవుతుంది, అడ్జెక్టివ్ లాగా సారీ అడ్వర్బ్ లాగా అండ్ కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. సో అడ్వర్బ్ లాగా యూజ్ అవుతుంది అండ్ కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్, మీరు మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఐ వెంట్ టు ద డాక్టర్ ఇన్ ఆర్డర్ టు ఆర్ సో దట్ ఈ వుడ్ హ్యావ్ మెడికల్ చెకప్. ఐమ్ సారీ, రాంగ్ చదివానా. ఈ వెంట్ టు ద డాక్టర్ ఇన్ ఆర్డర్ టు ఆర్ సో దట్ ఈ వుడ్ హ్యావ్ మెడికల్ చెకప్. ఇక్కడ సబ్జెక్ట్, వెంట్ అనేది వర్బ్, ఇన్ ఆర్డర్ టు ఈ సో దట్ని పక్కన పెట్టేసండి. ఈ అనేది సబ్జెక్ట్, వుడ్ హ్యావ్ అనేది వర్బ్. సో క్లాజ్ ఒక్క క్లాజ్ ఇంకొక క్లాజ్ని జాయిన్ చేయడానికి ఏం కావాలి మనకి, కంజంక్షన్ కావాలి. ఇన్ ఆర్డర్ టు ఏంటి, ప్రిపోజిషన్. ఇన్ ఆర్డర్ టు మనకి ప్రిపోజిషన్, ఇది కంజంక్షన్. సో మనకి కావాల్సింది కంజంక్షన్. సో ఇది కట్ చేసేసండి. సారీ, ఈ వెంట్ టు ద డాక్టర్ సో దట్ ఈ వుడ్ హ్యావ్ మెడికల్ చెకప్. ఎందుకు వెళ్ళిండు,
పర్పస్. సో దట్ ఇక్కడ ఏం చెప్తుంది? పర్పస్. ఎందుకు వెళ్ళిండు ఒక డాక్టర్ దగ్గరికి? మెడికల్ చెకప్కి వెళ్ళిండు. ఇది పర్పస్ని చెప్తుంది. పర్పస్. అయితే మీరు అడగొచ్చు, ఇన్ ఆర్డర్ టు కూడా పర్పసే కదా మేడం, ఇంతకుముందుకి మీరు చెప్పారు కదా అని. ఎస్, అది కూడా పర్పసే, కాకపోతే అది మనకి ప్రిపోజిషన్. మనకి రిక్వైర్మెంట్ ప్రిపోజిషన్ది లేదు, అడ్జెక్ట్ కంజంక్షన్ది ఉంది. సో మనం ఇక్కడ కంజంక్షన్ రాయాలి. క్లియరా? నెక్స్ట్, ఈ ఎంకరేజ్డ్ మీ సో దట్ ఐ మైట్ నాట్ లాస్ట్ హార్ట్. ఈ ఎంకరేజ్డ్ మీ, ఈ అనేది సబ్జెక్ట్, ఎంకరేజ్డ్ అనేది వర్బ్. సో దట్ని పక్కన పెట్టండి. ఐ అనేది సబ్జెక్ట్, మైట్ నాట్ లాస్ట్ అనేది వర్బ్. ఒక వర్బ్ని ఇంకొక వర్బ్కి జాయిన్ చేయడానికి మనకి ఏం కావాలి అంటే ఒక సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఏంటి? క్లాజ్. ఇది క్లాజ్. సో దట్ అనేది ఇక్కడ కంజంక్షన్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఒకవేళ సోనే ఇస్తే ఓన్లీ సో ఇచ్చిండు అనుకుందాం, ఇక్కడ సో అండ్ సో దట్ రెండు ఇచ్చిండు, అందులో నేను ఏది చూస్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. సో దట్ ఏం చెప్తుంది మనకి? రిజల్ట్ అని చెప్తుంది. ఈ ఎంకరేజ్డ్ మీ యాజ్ ఎ రిజల్ట్ నేను నా హార్ట్ని ఒకసారి మళ్ళీ చెప్తాను, మొత్తం ఎరేస్ చేస్తాను. ఇది ఇక్కడ ఒకవేళ ఈ సో దట్ కాకుండా ఓన్లీ సో అండ్ సో దట్ రెండు ఇచ్చిండు అనుకుందాం, ఇలా ఇచ్చిండు అనుకుందాం. ఇక్కడ ఇలా ఇస్తే ఏది చూస్ చేసుకోవాలి అంటే ఈ ఎంకరేజ్డ్ మీ. ఎందుకు ఎంకరేజ్ చేసిండు తను? ఎంకరేజ్డ్ మీ ఐ మైట్ నాట్ లాస్ట్ ద హార్ట్. ఎందుకు ఎంకరేజ్ చేసిండు? ఒక పర్పస్ ఉంది, నేను అంటే బాధపడొద్దు అనేసి నన్ను ఎంకరేజ్ చేసిండు. రిజల్టా? నేను బాధపడొద్దు అనేది రిజల్టా? కాదు కదా. ఐ మైట్ నాట్ లాస్ట్ అనేది రిజల్ట్ కాదు, పర్పస్. అంటే నేను బాధపడొద్దు అన్నది ఇది పర్పస్. ఈ పర్పస్ కోసమే తను నన్ను ఎంకరేజ్ చేసిండు. సో అలాంటి టైంలో సో దట్ యూస్ చేయాలి. సో దట్ వచ్చేసి పర్పస్ని చెప్తుంది. ఈ సో అనేది రిజల్ట్ని చెప్తుంది. అతను ఎంకరేజ్ చేసింది నేను బాధపడొద్దు అనేది, నా బాధపడొద్దు అన్నది రిజల్ట్ ఇక్కడ. క్లియరా? నెక్స్ట్, ఈ వాజ్ హిల్ అండ్ సో ఐ టుక్ హిమ్ టు ద డాక్టర్. సబ్జెక్ట్ వాజ్ హిల్ వర్బ్, సబ్జెక్ట్ ఐ అనే సబ్జెక్ట్, టుక్ హిమ్ అనేది వర్బ్. అయితే అండ్ సో అన్నది ఇక్కడ అడిషనల్గా ఉంది మనకి. ఇలా యూస్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. అండ్ అనేది ఈ రెండిట్లను జాయిన్ చేయడానికి యూజ్ చేస్తున్న కంజంక్షన్. ఈ వాజ్ హిల్ అనేది ఒక క్లాజ్, టుక్ హిమ్ టు ద హాస్పిటల్ అనేది ఇంకొకటి. సో ఈ రెండిట్లను జాయిన్ చేయడానికి ఇది. కాకపోతే మళ్ళీ సో ఎందుకు యూజ్ చేస్తున్నారు మేడం అంటే ఈ వాజ్ హిల్, ఆయన జ్వరం వచ్చింది, సో ఐ టుక్ హిమ్ టు ద హాస్పిటల్. అతనికి జ్వరం వచ్చింది కాబట్టి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. పర్పస్ కోసం కాదు తీసుకెళ్ళింది నేను హాస్పిటల్కి, అతనికి జ్వరం వచ్చింది కాబట్టి తీసుకెళ్ళాను. ఇది రిజల్ట్. జ్వరం వచ్చింది కాబట్టి యాజ్ ఏ రిజల్ట్గా నేను తీసుకెళ్ళాను. జ్వరం వచ్చింది కాబట్టి యాజ్ ఏ రిజల్ట్గా తనని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇది రిజల్ట్. సో ఇలా రెండు యూజ్ చేయొచ్చు. సింగిల్ గోలా ఇది యూజ్ చేయొచ్చు ఇలా. అండ్ సో అన్నది ఇక్కడ ఇలా యూజ్ చేయొచ్చు. నో ఎర్రర్. నెక్స్ట్, అయితే ఇక్కడ చూడండి ఇంకొకటి. సపోజింగ్ ఇఫ్ ఈజ్ లేట్ ఐ విల్ డూ ద వర్క్. ఒకవేళ తనకు లేట్ అయితే నేను అతని వర్క్ చేస్తాను అంటున్నాను. సపోజింగ్ అనేది ఇఫ్ అనేది రెండు కండిషన్సే. ఇది కూడా కండిషన్ చెప్తుంది. ఒకవేళ తను లేట్ అయితే అనేసి ఇది కూడా కండిషన్స్ చెప్తుంది. అయితే ఎప్పుడైతే రెండు సేమ్ కండిషన్స్ చెప్తాయో అంటే రెండు ఇది కూడా కంజంక్షనే. మంచిగా చూడండి, ఇది కంజంక్షన్, ఇది కంజంక్షన్. అయితే ఇది రెండు కంజంక్షన్స్. ఇలా రెండు కంజంక్షన్స్ ఉండి రెండు మీనింగ్స్ సేమ్ ఉంటే అలాంటి టైంలో రెండు కంజంక్షన్స్ని యూజ్ చెయ్యము. సపోజింగ్ ఈజ్ లేట్ ఐ విల్ డూ ఈజ్ వర్క్, ఆర్ ఇఫ్ ఈజ్ లేట్ ఐ విల్ డూ ఈజ్ వర్క్. ఇది కరెక్ట్. అయితే మీరు అడగచ్చు, మనం ఈ పాత క్వశ్చన్లో ఇక్కడ ఇది కూడా కంజంక్షన్, ఇది కూడా కంజంక్షన్, బట్ మీరు ఎందుకు ఈ రెండు ఇట్లని యూజ్ చేశారు అనేసి. అంటే ఎందుకు యూజ్ చేశానంటే ఇది వచ్చేసి జాయిన్ చేస్తుంది, ఇది వచ్చేసి రిజల్ట్ చెప్తుంది. అంటే వీటి పర్పస్ వేరుంది.
ఎప్పుడైతే వీటి పర్పస్ వేరుందో అప్పుడు రెండు యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ వీటి పర్పస్ రెండిట్లది సేమ్ ఉంది. ఎప్పుడైతే రెండిట్ల పర్పస్ సేమ్ ఉందో అప్పుడు మనము ఈ రెండుని ఆల్ టుగెదర్ ఒక దగ్గర యూజ్ చేయొద్దు. క్లియరా? నెక్స్ట్ కంజంక్షన్స్ డినోటింగ్ కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ కోసం మాట్లాడుతున్నాం మనం. ఒకసారి ఇది చదవండి. ఒక 1 minute. I'll have some water. ఇక్కడ అన్లెస్ కండిషన్, ఇఫ్, లిస్ట్, అదర్వైజ్, ఎల్స్, ప్రొవైడెడ్, ఇన్ కేస్, సపోజింగ్, ఇఫ్ ఎనీ, ఇవన్నీ మనకి ఏంటి అంటే కండిషన్స్. రైట్. ఈ వాజ్ ప్రొవైడెడ్ విత్ బేసిక్ నీడ్స్. ఇక్కడ చూడండి, ఈ వాజ్ ప్రొవైడెడ్ విత్ ద బేసిక్ నీడ్స్. ఇక్కడ ఈ అన్నది సబ్జెక్ట్, వాజ్ అన్నది ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ప్రొవైడెడ్ అనేది మెయిన్ వర్బ్ విత్ బేసిక్ నీడ్స్. ఇక్కడ ఈ ప్రొవైడెడ్ మనకి వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్, ఈ విల్ సక్సీడ్ ప్రొవైడెడ్ ఈ వర్క్స్ హార్డ్. ఈ విల్ సక్సీడ్, ఈ అన్నది సబ్జెక్ట్, విల్ అన్నది మోడల్ వర్బ్, సక్సీడ్ అన్నది మెయిన్ వర్బ్. ఈ ప్రొవైడెడ్ అనేది ఇక్కడ కంజంక్షన్, ఈ అనేది సబ్జెక్ట్, వర్క్స్ అనేది వర్బ్. అయితే ఈ ప్రొవైడెడ్ ఇక్కడ కంజంక్షన్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఈ ప్రొవైడెడ్ వచ్చేసి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం వర్బ్ లాగా యూజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ హవ్ సీన్. ఇక్కడ వర్బ్, ఇక్కడ కంజంక్షన్. సో ఏది మీరు బ్లైండ్గా బైహార్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కటి సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తున్నామో, దాని యూసేజ్ ఎలా ఉంది అన్నది డిసైడ్ అయిన తర్వాతనే మీరు దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్, he was ill and so I took him to the hospital. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, was ill verb and so. I think ఈ క్వశ్చన్ రిపీట్ అయింది అనుకుంటా. అతనికి జ్వరం వచ్చింది కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళాం. రిపీట్ అయింది క్వశ్చన్. సపోజింగ్ ఈజ్ లేట్, ఇది కూడా రిపీట్ అయింది క్వశ్చన్. మొబైల్ది కూడా రిపీట్ అయింది. నెక్స్ట్, ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ ఐ విల్ టేక్ ఎన్ అంబ్రెల్లా. ఇన్ కేస్ పక్కన పెట్టేసండి. ఇట్ అన్నది సబ్జెక్ట్, రెయిన్స్ అన్నది ఇన్ కేస్ ఇట్ రెయిన్స్, ఒకవేళ వర్షం పడితే ఐ విల్ టేక్ ఎన్ అంబ్రెల్లా. కరెక్ట్. ఇట్ అన్నది సబ్జెక్ట్, రెయిన్స్ అన్నది, ఇట్ రెయిన్స్ ఏంటి ఇక్కడ ఎలా వచ్చింది? ఇన్ కేస్ ఇట్ రెయిన్స్, ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ ఐ విల్ టేక్ ఎన్ అంబ్రెల్లా. ఇన్ కేస్ అన్నది ఇక్కడ కండిషన్ని చెప్తుంది. ఒకవేళ వర్షం పడితే నేను అంబ్రెల్లా తీసుకెళ్తాను. ఇక్కడ వర్షం పడితే నేను అంబ్రెల్లా తీసుకెళ్తాను అంటున్నాను. అంటే ఇది కూడా కండిషన్. ఇన్ కేస్ ఒకవేళ వర్షం పడితే ఐ విల్ టేక్ ఎన్ అంబ్రెల్లా. క్లియరా? నెక్స్ట్, సపోజింగ్ యు ఆర్ లేట్ ఐ విల్ డూ యువర్ వర్క్. ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఈ విల్ సక్సీడ్ ప్రొవైడెడ్ ఈ వర్క్స్ హార్డ్. ఈ విల్ సక్సీడ్, ఈ విల్ సక్సీడ్ కాదు, ఈ విల్ సక్సెస్. ఈ విల్ సక్సెస్, ఓకే. ఈ విల్ సక్సీడ్ కాదు, ఎందుకంటే మళ్ళీ చెప్తాను చూడండి. మోడల్ వర్బ్ తర్వాత ఆల్వేస్ V1 ఫామ్ వస్తుంది. మీకు డౌట్ రాకుండా చూసుకోండి. మోడల్ వర్బ్ తర్వాత ఆల్వేస్ V1. ఇది మోడల్ వర్బ్, దీని పక్కన ఆల్వేస్ V1. ఈ విల్ సక్సెస్ ప్రొవైడెడ్ ఈ వర్క్స్ హార్డ్. ఇది ఒక క్లాజ్, ఇది ఒక క్లాజ్. సో ఈ ప్రొవైడెడ్ అనేది కంజంక్షన్. కానీ ఎలాంటి కంజంక్షన్? కండిషనల్ వన్. ఎప్పుడు సక్సెస్ అవుతాడు తను? ఒకవేళ హార్డ్ వర్క్ చేస్తేనే. కండిషనల్ క్లాజ్. క్లియర్ కదా? నెక్స్ట్,
ఐ విల్ హ్యావ్ టు పే ద ఎగ్జామినేషన్ ఫీ ఎల్స్ ఐ విల్ నాట్ బీ అలౌడ్ టు టేక్ ద ఎగ్జామ్. నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలి, లేదంటే నన్ను ఎగ్జామ్ రాయనియరు అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు రాయనియరు? నేను ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే. చూడండి, ఐ విల్ హ్యావ్ టు పే అన్నది ఇక్కడ క్లాజ్, ఎగ్జామ్ ఫీజ్ ఎల్స్ లేకపోతే, ఎల్స్ కాంట్రడిక్టింగ్. ఐ విల్ నాట్ బి అలౌడ్ టు పే ద ఎగ్జామ్ ఫీజ్. I will be allowed to the exam, sorry, I will be allowed to write exam only on the condition that if I make the payment, if I pay the payment. అంటే ఇది కండిషనల్ క్లాజ్. అదే కదా మనం ఇప్పుడు చూసింది ఇక్కడ కండిషన్స్. నెక్స్ట్ ఇక్కడ అన్లెస్ అండ్ అంటిల్ కోసం మాట్లాడబోతున్నాము. అన్లెస్ యూ డోంట్ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లెస్ అండ్ అంటిల్ కోసం కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. ఈ అన్లెస్ ఉంది కదా, అన్లెస్ అనేది కంజంక్షన్ లాగా యూజ్ చేస్తాం మనము, కానీ ప్రిపోజిషన్ లాగా యూజ్ చెయ్యము. కంజంక్షన్ లాగా యూజ్ చేస్తాం. అన్లెస్ అంటే ఏంటి? కండిషన్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంటే ఇది కండిషన్ని చూపిస్తుంది. నెక్స్ట్ అంటిల్ అన్నది ఇంకొకటి ఉంటుంది. ఈ అంటిల్ ఏంటి అంటే ఇది మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది అండ్ ప్రిపోజిషన్ లాగా యూజ్ అవుతుంది. ఈ అంటిల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే దేనికి యూజ్ చేస్తామంటే టైం కోసం యూజ్ చేస్తాం. అంటిల్ని టైం కోసం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ రెండు ఆల్రెడీ నెగిటివ్ వర్డ్స్ అయితే మళ్ళీ వీటికి నో పెట్టొచ్చా, నో నాట్ పెట్టొచ్చా అంటే నో కానీ నాట్ కానీ పెట్టొద్దు. వీటికి నో కానీ నాట్ కానీ పెట్టొద్దు. ఎక్కడ పెట్టొద్దు అంటే ఇది ఏ క్లాజ్లో అయితే అన్లెస్ అండ్ అంటిల్ ఉంటుందో, అన్లెస్ కానీ అంటిల్ కానీ ఒక క్లాజ్లో ఉంది కదా, ఆ క్లాజ్లో నో కానీ నాట్ కానీ పెట్టొద్దు. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ సెంటెన్స్ మనం ఈ క్లాజ్లో యూజ్ చేస్తామో ఆ సెంటెన్స్ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ అన్లెస్ కానీ అంటిల్ కానీ యూజ్ చేస్తున్నామంటే ఒక క్లాజ్లో ఆ క్లాజ్ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. సింపుల్ లాంగ్వేజ్లో మళ్ళీ ఒకసారి చెప్తాను. అన్లెస్ కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది, బట్ ప్రిపోజిషన్ లాగా యూజ్ అవ్వదు. అన్లెస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే కండిషన్ కోసం చెప్పాలి అనుకున్నప్పుడు, ఏదైనా కండిషన్ అన్నప్పుడు అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్, అలాంటి టైంలో ఇది కండిషన్ లాగా యూజ్ చేస్తాం. అంటిల్ వచ్చేసి టైం కోసం యూజ్ చేస్తాము, ఇది మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం ప్రిపోజిషన్ లాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు వాటికి అవే నెగిటివ్ వర్డ్స్. ఎప్పుడైతే ఇవి నెగిటివ్ వర్డ్స్ మళ్ళీ నో నాట్ అనేది ఈ క్లాజ్లో పెట్టద్దు. ఏ క్లాజ్లో అయితే అన్లెస్ అనే వర్డ్ ఉందో ఆ క్లాజ్లో నో కానీ నాట్ కానీ డజంట్ కానీ ఓంట్ కానీ అలాంటివి పెట్టద్దు. అండ్ నెక్స్ట్ ఏ క్లాజ్లో అయితే అంటిల్ అని అన్లెస్ అని ఉందో, అంటిల్ కానీ అన్లెస్ కానీ ఉందో ఆ సెంటెన్స్ మనకి సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. ఇవి కండిషన్స్ మనకి. రైట్, క్వశ్చన్ ఏమైనా మిస్ అయ్యామా? ఇక్కడ చూసాను. అన్లెస్ యూ డోంట్ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. ఇక్కడ అన్లెస్ అదంతలదే నెగిటివ్ వర్డ్, మళ్ళీ ఇక్కడ డోంట్ ఎందుకు అక్కర్లేదు. అన్లెస్ యూ వర్క్ హార్డ్ ఆర్ అన్లెస్ యూ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ నాట్ ఉంది, విల్ ఉంది, మీరు అన్నారు కదా సింపుల్ ప్రజెంట్లో పెట్టాలి అని, మళ్ళీ ఇదేంది ఫ్యూచర్కి వెళ్ళిపోయింది, ఆయన నాట్ పెట్టొద్దని అన్నారు, మళ్ళీ ఇదేంది నాట్ ఉంది అంటే ఇది క్లాజ్ వేరు, ఈ క్లాజ్కి కాదు నేను చెప్పిన రెస్ట్రిక్షన్స్, ఈ క్లాజ్కి కాదు నేను చెప్పిన రెస్ట్రిక్షన్స్ ఈ యొక్క క్లాజ్కి. ఎందుకంటే ఇక్కడనే మనకి అన్లెస్ ఉంది. అన్లెస్ ఎక్కడైతే ఉందో అదే క్లాజ్లో ఆ క్లాజ్లో నో నాట్ యూజ్ చేయొద్దు. అండ్
సెంటెన్స్ ఎప్పుడే కానీ సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. సింపుల్ ప్రజెంట్. క్లియరా? నెక్స్ట్ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, లేదంటే నోట్ చేసుకుంటే చేసుకోండి. ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ అన్లెస్ యూ విల్ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. ఇంతకుముందుకి చూసాం మనం. అన్లెస్ యూ విల్ వర్క్, అన్లెస్ అనే క్లాజ్లో ఫ్యూచర్ టెన్స్ ఉండొద్దు. అన్లెస్ యూ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇది వేరే క్లాజ్. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఉండొచ్చు, ఇక్కడ నాట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ నాట్ ఉండొద్దు, ఫ్యూచర్ టెన్స్ ఉండొద్దు. నెక్స్ట్ I won't get a birthday present from Karan unless or until I invite him to my party. ఇక్కడ నాకు బర్త్డే పార్టీ ఎప్పుడు వస్తుంది? అతను వస్తే వస్తుందా, అతన్ని పిలిస్తే వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతన్ని పిలవాలి, పిలిస్తే కానీ అతను రాడు. సో కండిషన్. సో చూడండి, ఐ వోంట్ గెట్ ఏ బర్త్డే ప్రజెంట్ ఫ్రమ్ కరణ్. ఒక పర్సన్ నుంచి నేను ఒక బర్త్డే గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి రెండు ఇచ్చిండు, అంటిలా అన్లెస్ అని. ఎగ్జామ్లో ఇలాంటివి వస్తాయి. ఐ ఇన్వైట్ హిమ్ టు మై పార్టీ. ఇక్కడ చూడండి, అన్లెస్ ఏంది చెప్తుంది మనకి? అన్లెస్ అనేది కండిషన్, అంటిల్ అనేది టైం. అయితే మీరు అడగొచ్చు, మేడం అతను వస్తే పార్టీ గిఫ్ట్ వస్తుంది కదా అని. ఎస్, అతను వస్తే వస్తుంది, కానీ ఎప్పుడు వస్తాడు తను? మీరు అతన్ని పిలిస్తే అంటే మీరు ఇన్వైట్ చేస్తేనే, అంటే కండిషన్. ఫస్ట్ మీరు అతన్ని ఇన్వైట్ చేయాలి. సో అంటిల్ కాదు, అన్లెస్. అన్లెస్ ఐ ఇన్వైట్ హిమ్ టు మై పార్టీ. అతను నేను పిలవకపోతే నాకు పార్టీది గిఫ్ట్ రాదు. నెక్స్ట్, షీ ఈజ్ నాట్ అలౌడ్ టు గెట్ హర్ ఇయర్స్ పియర్స్డ్ అంటిల్ ఆర్ అన్లెస్ షీ ఈజ్ 13 years old. తనకి 13 years ఏజ్ వచ్చే వరకు ఎప్పటిదాకా నాట్ అలౌడ్ 13 years ఏజ్ వచ్చే వరకు. ఇయర్ పియర్స్డ్ అంటే మన చెవులు కుట్టిస్తామంటారా, అది. సో అప్పటి వరకు కుట్టియము. ఎప్పటిదాకా నాట్ అలౌడ్ అంటే ఇప్పటిదాకా. ఇది టైంని చెప్తుంది. 13 years అనేది ఇక్కడ టైము. సో అన్లెస్ అనేది మనకి ఏంటి? కండిషన్. అంటిల్ అనేది ఏంటి? టైం. ఆమెకు 13 years వచ్చే వరకు కాబట్టి ఇక్కడ ఇది. నెక్స్ట్, ఈజ్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద కార్. ఓకే, వర్క్ ఆన్ ద కార్ అంటే దానిపైన వర్క్ చేస్తున్నాడు. అంటిల్ ఆర్ అన్లెస్ ఇట్ రన్స్ ప్రాపర్లీ అంటే కార్ పాడైపోయింది, దానికి రిపేర్ చేస్తున్నాడు. ఎప్పటిదాకా రిపేర్ చేస్తాడు? అది మంచిగా అయ్యే వరకు. అంటే కండిషన్, మంచిగా అవ్వడం ఒక కండిషన్. సో అన్లెస్ అనేది ఏంటి? కండిషన్. అంటిల్ అనేది ఏంటి? టైం. ఈ టైం ఆ టైం అని ఏం లేదు. 5 minutes వర్క్ చేస్తా, 10 minutes వర్క్ చేస్తా ఏమన్నా ఉందా? అట్లా లేదు, టైం లేదు. ఏంది? అది మంచిగా అయ్యేదాకా వర్క్ చేస్తాడు దానిపైన, అంటే రిపేర్ చేస్తాడు. సో అలాంటి టైంలో మనము అన్లెస్ ఇట్ వర్క్స్ ఆర్ అన్లెస్ ఇట్ రన్స్ ప్రాపర్లీ. నెక్స్ట్, they played at the pool until or unless the storm came and the lifeguard told everyone to get out. వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నారు. ఎప్పటిదాకా ఆడారంటే మన స్టోమ్స్ అంటే ఇవి మన ఉరుములు మెరుపులు అంటామా, అవి వచ్చి లైఫ్ గార్డ్ అంటే అక్కడ ఉన్న ఒక పర్సన్, ప్రొటెక్ట్ చేసే పర్సన్, వెళ్ళిపోండి అందరు ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్లోకి అని చెప్పే వరకు చేసిండు. అంటే ఇతను చెప్పే వరకు కాబట్టి టైం. అన్లెస్ అంటే అంటిల్ అంటే టైము, అన్లెస్ అంటే కండిషన్. ఎప్పటిదాకా వాడు ప్లే అయినరు? అతను చెప్పే వరకి. సో రైట్ ఆన్సర్ ఇది. అంటే ఇది నేను ఇది చెప్పాను కదా మీకు, ఇది రికార్డెడ్ సెషన్ 2 sessions వేసి నేను మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. దీని తర్వాత మనం ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తీసుకొని, అంటే క్వశ్చన్ పేపర్ కాదు, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, లేదంటే టాపిక్ వైజ్లో కంజంక్షన్ది కూడా ఒక 50-100 అలా క్వశ్చన్స్ తీసుకొని మనం నెక్స్ట్ 1 or 2 daysలో లైవ్లో చేద్దాం. ఇది ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్, షీ రిటర్న్స్ అంటిల్ ఆర్ అన్లెస్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ బ్రీత్. షీ రిటర్న్స్ అంటే వచ్చేసింది. ఎప్పుడు వస్తుంది తను? అవుట్ ఆఫ్ బ్రీత్ అయినప్పుడు. ఎప్పుడు అవుట్ ఆఫ్ బ్రీత్ అయినప్పుడు. సో ఇక్కడ మనకి అంటిల్ రావాలా, అన్లెస్ రావాలా? అంటిల్ రావాలా, అన్లెస్ రావాలని.
ఎప్పుడు వస్తుంది? అవుట్ ఆఫ్ బ్రీత్ అయిపోయినప్పుడు. అంటే ఎప్పటిదాకా అయితే తను అవుట్ ఆఫ్ బ్రీత్ అవ్వదో అప్పటిదాకా రాదు. అవుట్ ఆఫ్ బ్రీత్ అంటే గాలి ఆడట్లేదు. సో అన్లెస్ అనేది కండిషన్ కాదు ఇక్కడ. ఆమె గాలి ఆడకుండా ఎప్పటిదాకా అయితే కాదో అప్పటిదాకా రాదు. గాలి ఎప్పుడైతే ఆడడం ఆగిపోయిందో అప్పుడు వస్తుంది. అంటే అంటిల్ టైం. కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. షీ రిటర్న్స్ అంటిల్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ బ్రీత్. నెక్స్ట్, I cannot wait until or unless school gets out for the summer. సమ్మర్ హాలిడేస్ వచ్చే వరకు నేను వెయిట్ చేయను. సమ్మర్ హాలిడేస్ వచ్చేది ఏంది? టైం, కండిషన్ కాదు. సో ఐ కెనాట్ వెయిట్, ఎప్పటిదాకా నేను వెయిట్ చేయను? సమ్మర్ హాలిడేస్ వచ్చేదాకా. సో అంటిల్ టైం, అన్లెస్ కండిషన్. కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ మనం ఇంకా ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా చేద్దాము, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. I cannot wait until school gets out for the summer. Next, unless you work you will not succeed. ఇక్కడ చూడండి, unless you work you will not succeed. ఇక్కడ unless ఏంటి? మీరు వర్క్ చేస్తే కానీ సక్సెస్ అవ్వలేరు. ఇక్కడ unless ఏంటి? టైమా? కాదు, కండిషన్. మీరు వర్క్ చేయడం అనేది ఒక కండిషన్. ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే మీరు సక్సీడ్ అవుతారు, అదర్వైజ్ సక్సీడ్ అవ్వరు. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇంతకుముందుకి చెప్పాను, అన్లెస్ ఉన్న దగ్గర నో కానీ నాట్ కానీ యూజ్ చెయ్యము. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మనకి సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. చూడండి, ఇది సింపుల్ ప్రజెంట్లోనే ఉంది. నెక్స్ట్, అన్లెస్ యూ డోంట్ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. ఇక్కడ చూడండి, అన్లెస్ అదే కుద్దు, సొంతంగా అదే నెగిటివ్ వర్డ్. మళ్ళీ డోంట్ ఎందుకు అక్కర్లేదు. అన్లెస్ యూ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. నెక్స్ట్, అన్లెస్ యూ విల్ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. అన్లెస్ యూ విల్ రాదు, మళ్ళా ఇంతకు ముందుకే అన్నాం కదా, సింపుల్ ప్రజెంట్లో ఉండాలి సెంటెన్స్. సింపుల్ ప్రజెంట్. అన్లెస్ యూ వర్క్ యూ విల్ నాట్ సక్సీడ్. నెక్స్ట్, ఇఫ్ యూ డజంట్ వర్క్ ఈ విల్ నాట్ సక్సీడ్. ఇఫ్ యూ డజంట్ వర్క్ ఈ విల్ నాట్ సక్సీడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ యూ డజంట్ వర్క్, ఈ అన్నది సబ్జెక్ట్, డజంట్ వర్క్ అన్నది వర్బ్. ఈ అన్నది సబ్జెక్ట్, విల్ నాట్ అన్నది వర్బ్. అంటే ఇది ఒక వర్బ్, అది ఒక వర్బ్. అంటే ఈ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఇదేంటి మనకి? క్లాజ్. ఇది క్లాజ్. సో ఈ రెండు క్లాజ్లను జాయిన్ చేయడానికి మనకి కంజంక్షన్ కావాలి. కానీ ఇక్కడ ఇఫ్ అనేది కండిషన్. సో ఈ ఇఫ్కి మనకి నో పెట్టొద్దని రూల్ ఏం లేదు. ఇఫ్ కండిషన్కి నో పెట్టొద్దని రూల్ లేదు. ఇఫ్ కండిషన్లో మనము నో పెట్టచ్చు.